రామభక్తుడు హనుమంతుడు ఏ కార్యక్రమం సాధించినా ఇదంతా రామనామ స్మరణ ప్రభావం అని చెప్పాడు తప్ప తన స్వయం ప్రతిభ అని చెప్పలేదు. అందుకే హనుమంతుడున్న చోట విజయం ఉంటుంది. హనుమంతుడంటేనే కార్యసూరుడని విజయస్వరూపుడని జగత్తు ప్రశంసిస్తోంది. హనుమంతుడు ఏమంటాడు? ఇదంతా కేవలం రామనామ జప ప్రభావము అంటాడు. జ్ఞానులు అలాగే చెబుతారట, ఇది తమ స్వయం ప్రతిభ అనరు. అందుకే ఇంద్రజిత్తు ప్రయోగించిన మహాభయంకర బాణాలతో అందరూ పడిపోయారు. కళ్ళు మూసుకుపోయాయి, చాలామందికి నెత్తురు కారిపోయింది. కళ్ళ చుట్టూతా బాణాలు ఉండడం వల్ల కళ్ళు తెరవలేని దుస్థితిలో పడిపోయారు. ఆ స్థితిలో కూడా విభీషణుడితో జాంబవంతుడు రామలక్ష్మణులు ఎలా ఉన్నారు, లేకపోతే సుగ్రీవుడు ఎలా ఉన్నాడు అనకుండా హనుమంతుడు ఎలా ఉన్నాడు. అంజనా సుప్రజా ఏన మాతరిశ్యాచ నైరుత హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్. రాక్షసవేరా, నీ కంఠాన్ని బట్టి నువ్వు విభీషణుడివి అని కనిపెట్టాను. అందుకే నేను అడుగుతున్నాను, అంజనాదేవి కన్న బిడ్డ మహానుభావుడు సత్సంతానము సమస్త లోకాలకి ఆధారభూతుడైనటువంటి హనుమంతుడు ఆరోగ్యంగా ఉన్నాడా? హనుమంతుడు ప్రాణాలతో నిలబడ్డాడు అనే ముక్క నాకు చెప్పనగానే విభీషణుడు తెల్లబోయి నీ ప్రభు అయిన సుగ్రీవుడు ఎలా ఉన్నాడని అడగలేదు, లేదా రామచంద్రుడు లక్ష్మణుడు ఎలా ఉన్నారని అడగలేదు. కేవలం హనుమంతుడు ఎలా ఉన్నాడని ఎందుకు అడుగుతున్నావంటే అప్పుడు ఆయన చెప్పాడు, హనుమత్యుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాహ. హనుమంతుడొక్కడు ప్రాణం విడిచిపెడితే మేము బతికినా చచ్చిన వాళ్ళ కింద లెక్క. ఎందుకంటే గాయాలు ఒళ్ళంతా ఉన్నాయి, శరీరం అంతా బాణాలు గుచ్చుకుపోయి ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతానికి మా శరీరంలో ప్రాణం ఉన్నా ఈ గాయాల వల్ల సూర్యోదయానికి మేమంతా ప్రాణం విడిచిపెట్టేటటువంటి పరిస్థితిలో ఉన్నాం. అదే హనుమంతుడు బతికితే నిజంగా మా ప్రాణం పోయినా మమ్మల్ని బ్రతికించగలడు. అందుకని ఆయన శక్తి నాకు తెలుసు కాబట్టే హనుమంతుడు బతికాడా అని అడిగాను. కార్యసూరులు ఎవరో, మహానుభావులు ఎవరో వాళ్ళు బతికితే చాలు కదా. సమస్త ప్రాణుల్ని రక్షించే శక్తి ఆయనకుంది. ఆయన మీద నాకు అంత నమ్మకం ఉన్నది. అగ్ని వంటి తేజస్సు కలిగిన వాడు, మహాత్ముడు, జ్ఞాని అనగానే అంత పొగడ్త విన్నా ఏమీ ఎగిరిపోలేదు, గంతులు వేయలేదు. ఆయన గట్టిగా వచ్చిన అవార్డు వస్తే మనం ఎగిరి గంతులు వేసేస్తాం. మా అంత వాళ్ళు లేరు, గొప్పవాళ్ళు లేరు అంటాం. మాకేదో ఘనత వచ్చిందనుకుంటాం. ఇవాళ బిరుదులు వచ్చినా, ధనం వచ్చినా, కీర్తి వచ్చినా సంతోషంతో ఉప్పొంగిపోయేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు మొదలైన వాళ్ళు ఎవ్వరికీ రాని కీర్తి తనకి జాంబవంతుడి ద్వారా వచ్చినా ఏం పట్టించుకోలేదు. ఆయన నిర్వికారంగా ఉన్నాడు. జాంబవంతుడు ఇప్పుడు ప్రశంసిస్తున్నది కేవలం హనుమంతుడే కదా, తన ప్రభువుని ప్రశంసించలేదు, పక్కనున్న విభీషణుడిని ప్రశంసించలేదు, కేవలం తననే పొగుడుతున్నాడు. ఈ పొగడుతున్నాడు కానీ నేను అంత గొప్పవాడినండో అందుకే ఆయన పొగిడాడు అనాలి కదా, అనడం లేదు. ఆయన ఏమీ పట్టించుకోకుండా అసలు ఆ పొగడ్తలవి అవేవి తనవి కావన్నట్టుగా, ఈ ప్రశంసలు తనకి సంబంధించినవి కావేమో అన్నంత సులువుగా ప్రవర్తించాట ఆయన. అటువంటి వాళ్ళని జితేంద్రియులు అంటారు, నిర్వికారులు అంటారు, మహాత్ములు అంటారు. అంటాం కానీ ఇంద్రియాలను నిగ్రహించడం చాలా కష్టం. వ్యవహారంలో అది కుదరదు. అన్నీ విడిచిపెట్టేసాను, నాకేమీ అక్కర్లేదన్నవాడు కూడా ఏదో ఒక వ్యామోహంలో పడుతూ ఉంటాడు. ఒక్క హనుమంతుడు మాత్రమే వాటికి అతీతుడు. ఆయనకు కావలసింది ఒకటే, రామదర్శనం, రామనామస్మరణం. అందుకే ఆయన తాతగారు నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. అమ్మయ్య, నీ కంఠం కూడా విన్నాను ఆయన. ఈ సమయంలో నువ్వే విజృంభించాలి. సమస్త ప్రాణులు ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణాల దెబ్బలకి గాయపడి పడి ఉన్నారు, కదలలేకుండా ఉన్నారు. సగం ప్రాణం కలిగిన వాళ్ళు కొందరు, పూర్తి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొందరు, గాయాల వల్ల ప్రాణం పోకపోయినా కదలలేకుండా ఉన్నవాళ్ళు కొందరు ఇలా ఉన్నారు. నువ్వు రామలక్ష్మణుల బాణాలు తొలగించాలి, వారికి ఆరోగ్యం ఇవ్వాలి. ఆ మహానుభావులు తలుచుకుంటే ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రానికి ప్రత్యస్త్రం ప్రయోగించగలరు, కానీ కావాలని వాళ్ళు దెబ్బలు తిన్నారు, బ్రహ్మాస్త్రాన్ని గౌరవిస్తున్నారు. అందువల్ల నువ్వు తక్షణం ఇక్కడి నుంచి హుటాహుటిన బయలుదేరి హిమాలయ పర్వతానికి వెళ్ళు. హిమవంతం నగశ్రేష్టం హనుమన్ గంతుమర్హసి. హనుమ,
ఈ క్షణమే హిమాలయ పర్వతానికి వెళ్ళు. అక్కడ ఓషధీ పర్వతం అని ఒకటి ఉన్నది. హిమాలయాల్లో చాలా కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో ప్రత్యేకంగా వృషభగిరి అని ఒక పర్వతం, దాని పక్కనే కైలాస శిఖరం కనపడతాయి. ఈ వృషభగిరికి కైలాస శిఖరానికి మధ్యలో ఉంటుంది ఒకటి, అదే ఓషధీ పర్వతం. సకల ఔషధాలు అక్కడే ఉన్నాయి. పూర్వం పాలసముద్రం చిలికినప్పుడు అమృతం అక్కడ చిందింది. ఆ అమృతంతో అనేక వృక్షాలు తయారయ్యాయి. ఆ వృక్షాలన్నీ అక్కడే ఉన్నాయి. వాటిల్లో వరుసగా మృత సంజీవనీంచైవ విశల్యకరణీమపి సావర్ణ్యకరణీంచైవ సంధానకరణీం తథా 4 ప్రత్యేకమైన ఓషధులు అక్కడ ఓషధీ పర్వతం మీద మొలిచాయి. ఇవన్నీ అమృతం నుంచి పుట్టినవి. ఇప్పటికీ ఆ మూలికలు ఉన్నాయండి. హిమాలయాల్లో ఎన్ని మూలికలు ఉన్నాయి. అందుకే హిమాలయాలలోంచి ప్రవహించి వస్తున్నటువంటి గంగానది హరిద్వార్ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత కాలుష్యం పెరిగిపోతుంది. హరిద్వార్ వరకు ఉన్నటువంటి గంగలో స్నానం చేస్తే మన శరీరానికి ఉన్న చిడిమి పోతుంది. 1 సంవత్సర కాలం పాటు కనుక గంగానదిలో స్నానం చేస్తే హరిద్వార్లో కానీ హృషికేశులో కానీ లేదా రుద్రప్రయాగ కర్ణప్రయాగంలో కానీ ఈ చర్మానికి ఉన్నటువంటి రోగాలు చిడుములు దురదలు తొలగిపోతాయి. ఆ మట్టి ఎర్రగా ఉన్న మట్టి ఉంటుందే, ఆ మట్టి అంతా ఒండ్రు మట్టి, అద్భుతమైన మట్టి. అవన్నీ మూలికలతో కూడినవి. అందుకే నిత్యం స్నానం చేసిన వాళ్ళు అదృష్టవంతులట. అదేం దురదృష్టమో, చాలామంది అక్కడ ఉంటారు కానీ రోజు స్నానం చేయరు. సహజంగా సన్యాసులు సాధువులు మాత్రం నిత్యం గంగలో స్నానం చేస్తారు, 2 పూట్ల స్నానం చేస్తారు. అందుకే వాళ్ళ చర్మం కూడా ఒక రకమైన కాంతివంతంగా ఉంటుంది. కొంతమందికి దురదృష్టం వల్ల పుట్టుకతోటే అనేక రకాల చర్మ వ్యాధులతో పుడతారు. అటువంటి వాళ్ళకి మార్గం కేవలం హరిద్వార గంగ. అందుకే 1 సంవత్సరం పాటు అక్కడ ఉండిపోవాలట. నిత్యం స్నానం చేయమనండి, ఇంత అందంగా తయారైపోతుంది చర్మం, చాలా బాగుంటుంది. పెద్దగా మందులు వాడక్కర్లా. భగవంతుడు మనకి ఆరోగ్యం కోసమని కొన్ని సూత్రాలు పెట్టాడు. ఒకటి ప్రకృతి మనల్ని ఎప్పుడూ రక్షిస్తుంది. రెండవది, అందరూ ప్రకృతిలోకి వెళ్ళలేరు కనుకే ఆ ప్రకృతి స్వరూపులైన వైద్యుల్ని పెట్టారు. వైద్యో నారాయణో హరిహి. వైద్యుడు విష్ణు స్వరూపుడు. విష్ణువు ఎలా అయితే మనందరికీ ప్రాణాలు దానం చేసి రక్షిస్తాడో, వైద్యుడు కూడా నారాయణ స్వరూపుడు కనుక తన వైద్యంతో రక్షిస్తాడు. ఎక్కడో కొంతమంది స్వార్థపరులను పక్కన పెట్టండి, కానీ వైద్యుడు అంటే భగవత్ స్వరూపుడు. అందుకే పూర్వం మందు వేసేటప్పుడు ఓ మంత్రం చెప్పేవారన్నమాట. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి. శరీరం బాగా శిథిలమైపోయినప్పుడు, అనారోగ్యం పాలైపోయినప్పుడు దానికి ఔషధం గంగాజలము. ఈ గంగాజలంతో పాటు నారాయణ స్వరూపుడైన వైద్యుడున్నాడే, ఆయన మన శరీరానికి మందు వేసి రక్షిస్తాడు. కాబట్టి వైద్యుడిని సంప్రదించండి, ఆయన ఇచ్చిన మందు వేసుకోండి, ఆయనకి మీరు సలహాలు ఇవ్వద్దండి అని ఎప్పుడో చెప్పారు. అలాగే వైద్యుల్ని గౌరవించేవారు పూర్వం. వాడు ఇచ్చినటువంటి మందులు వేసుకునేవారు. ఎంతమంది ఉన్నారు, ఇప్పటికి కూడా మహానుభావులైన వైద్యులు ఉన్నారండి. అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ దేశంలో మనం బతుకుతున్నాం. నిస్వార్థంగా రూపాయి, అర్ధ రూపాయి తీసుకుని సేవ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఓ డాక్టర్ గారి గురించి మొన్న చూశాను నేను. ఆయన ఎప్పుడు రోడ్డు మీద గోడ మీద కూర్చుంటాడట. ఆయన తీసుకునే ఫీజు 2 రూపాయలట. ఆయన వైద్యం చేస్తాడు, అందరికీ సేవ చేస్తాడు పాపం. మా శిష్యులు కూడా చాలామంది ఈ మధ్యన డాక్టర్లు తయారయ్యారు. వైజాగ్లో బలరామ్ అని ఒక ఆయన ఉన్నాడు డాక్టరు. ఎంత సేవ చేస్తాడో అతనికి మంచి భార్య కూడా దొరికింది. భార్య కూడా సహకరించకపోతే ఎవరేం చేయగలుగుతారు? అన్నదానం చేసి ఎంతోమంది రక్షిస్తున్నాడండి. ఇవాళే ఒక ఆయన వచ్చారు, ఒక పుణ్యాత్ములు, వారి పేరు లక్ష్మీనారాయణ గారు. ఆయన చెప్పారు, కోవిడ్ వచ్చిన టైంలోట విజయవాడలో ఉంటారట, మొగలరాజపురం దగ్గర. ఆయన వచ్చారు పొద్దుట, ఎంత సింపుల్గా ఉన్నారు, కిందే కూర్చున్నారు. ఆయన కుర్చీ ఇచ్చిన కుర్చీలో కూర్చోకుండా ఎంతోమందికి అన్నదానం చేశారట, ఉచితంగా క్యాంపులు పెడుతున్నారట. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా మనం ఇలా నడుస్తున్నాం. ఇలాంటి మహానుభావులు నేను చూశాను అన్నమాట, అందుకు చెప్తున్నాను అనమాట. కర్నూలులో డాక్టర్ గారు ఉన్నారు మహానుభావులు. ఆయన ఒకరు డాక్టర్ గారు వేణుగోపాల్ గారు. వీళ్ళని తలుచుకోవాలి. ఎందుకు తలుచుకోవాలి అంటే, ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళని తలుచుకుంటే మనకు పుణ్యం వస్తుంది. ఆయన భార్య మీరా గారు చేసే సేవ అంతా ఇంతే కాదు. నంద్యాల్లో ఉదయ శంకర్ గారు, ఆయన భార్య సత్యశివసుందరి గారు ఉన్నారు. వాళ్ళు అంతే. ఆర్ఎస్ఎస్ క్యాంపులో ఎంతోమందికి సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అందులో ఇంకో అదృష్టం ఏంటంటే, ఆ సత్యశివసుందరి గారు మా పెద్దనాన్నగారు అమ్మాయి కూడా.
ఓసారి నేను వెళ్ళాను క్యాంపుకి, అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు చెప్పారు, తల్లిదండ్రుల్లో చూస్తున్నారండి శివసుందరి గారును ఉదయశంకర్ గారు, వీళ్ళు చేసే సేవ అపూర్వమని వాళ్ళు ప్రశంసిస్తూ ఉంటే ఆనందం కలిగింది. అప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుంది, ఆహా ఇలాంటి డాక్టర్లు ఉన్నారు కదా అనిపిస్తుంది. అందువల్ల మనందరం కూడా విష్ణు స్వరూపులై ఎంతోమందికి సేవ చేస్తున్నాయి. ఇందాకనే చెప్పిన విజయవాడ లక్ష్మీనారాయణ గారికో, లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి బలరాము గారికో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సమర్పించుకోవాలి. వారు 10 కాలాలు చల్లగా ఉండాలని కోరుకోవాలి. ప్రపంచంలో ధర్మాత్ములకు ఎప్పుడూ కొద ఉండదు. అలాగే ఈ దేశంలోనే కాక అమెరికాలో విజయలక్ష్మి గారిని ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఫ్లోరిడాలో విజయ నిర్మల గారిని ఒక డాక్టర్ గారు ఉన్నారు ఉండయి. ఆవిడేమో నార్త్ కరోలినాలో ఉంటారు. ఇక ఆ మహాత్మురాలు గురించి చెప్పడానికి 2004 ఆదిశేషుడు కూడా వర్ణించరు. ఈ సభాముఖంగా ఇటువంటి మహాత్ములందరికీ 10 కాలాల ఆయువు ఆరోగ్యము లభించుగాక అని మంగళాశాసనం చేస్తుంది. అంతకుమించి మేము అనలేం కనుక ఇంకా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఓషధీ పర్వతం మీద ఉన్నటువంటి గంగ ఇలా హరిద్వార్ గుండా ప్రవహిస్తుందన్నమాట. అందుకని ఎప్పుడైనా ఇక శరీరం బాగా పాడైపోయింది, అసహ్యంగా ఉంది, మనం స్నానం కూడా చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కొంతకాలం ఆ హరిద్వార్లో మకాం పెట్టేయండి, లేదా హృషికేశులో పెట్టండి. హృషికేశులో కేవలం రోగాలు బాగు చేసుకోవడానికే మకాం పెడతారు యోగులు, యోగాభ్యాసం చేస్తారు. హృషికేశం అంటే యోగులకి నిలయం. ఇప్పటికి కూడా అక్కడ అష్టాంగ యోగం అవలంబించడానికి, సన్యాసం తీసుకోవడానికి ముందు బ్రహ్మచర్య దీక్షతో అక్కడ ఉంటారు యోగులు. చాలామంది ఇవాళ మనం ప్రసిద్ధికెక్కిన సన్యాసులందరినీ చూస్తున్నామే, ఈ సన్యాసులందరూ 1 సంవత్సర కాలమో 2 ఏళ్ళలో హృషికేశులో ఉన్నవాళ్లే. ఉంటే మంచిది. చలేస్తుంది అని ఇంట్లోకి వచ్చి వేడినీళ్ళు పెట్టుకు స్నానం చేస్తారు. అక్కడికి వెళ్ళి కూడా కొంతమంది దురదృష్ట జాతకులు. అదేం కర్మయోగం మరి? నిజం చెప్తున్నాను నేను, నన్ను నమ్మి అక్కడ స్నానం చేస్తే శరీరం బాగుపడుతుంది. తర్వాత కొన్ని మార్పులు వస్తాయి వాటిలో. గంగలో దారిలో ఉన్న డ్రైనేజీలు అవి కలిసిపోతున్నాయి. అందుకే హృషికేశం హరిద్వారు దాటిన తర్వాత ఆ మైదానం దాటిపోయి బయటకు వస్తున్నాం కదా, అందువల్ల గంగలో తేడా వస్తుంది. ఇప్పుడు పూర్వం లేదనుకోండి, పూర్వం కాశీ వచ్చినా ఎక్కడికి వచ్చినా గంగే. ఇప్పుడు గంగలో కూడా కాలుష్యం పెరిగిపోయిందనమాట. ఈ మధ్యకాలంలో మళ్ళీ మహానుభావులు ఢిల్లీ నుంచి నరేంద్రుల వారు, అటు ఉత్తరప్రదేశ్లో యోగీంద్రుల వారు ఈ కాలుష్యం తొలగించడానికి కాశీలో ఎన్ని ప్రయత్నములు చేస్తున్నారో లెక్కలేదు. అన్ని అద్భుతమైన ప్రయత్నాలే. ఇప్పుడు నిజంగా భూలోకంలో కైలాసాన్ని చూస్తున్న అనుభూతి కలిగించారు వాళ్ళు. అందుకని భగవంతుడు ఈ భూమి ఉన్నంతకాలం పద్మం అలాగే వికసించి, కమలం వికసించుగాక, పద్మం వికసించుగాక, ధర్మం నెలకొండుగాక అని అనుకుంటున్నాను. నాయనా నీవు అక్కడికి వెళ్ళు, అక్కడ 4 ఓషధులు కనపడతాయి. 1 మృత సంజీవని, 2 విశల్యకరణి, 3 సావర్ణ్యకరణి, 4 సంధానకరణి. అందులో మృత సంజీవని ఏం చేస్తుంది? మృతం సంజీవయతి ఇది మృత సంజీవని, చచ్చిన వాడిని బతికిస్తుంది, దానికి ఆ శక్తి ఉన్నది. అవి ఇప్పుడు దొరకట్లేదట, మిగతా కొన్ని దొరుకుతున్నాయి. అందులో విశల్యకరణి అని దొరుకుతుంది. అనగా ఏమిటి? ప్రాణాలు వచ్చాక అటు ఇటు తిరగడానికి శరీరం సహకరించాలి. శరీరంలో బాధలు ఉంటాయిగా, బాణాలు గుచ్చుకోవటం వల్ల, కింద పడి విరగడం వల్ల, మోకాళ్ళు విరగడం వల్ల, చేతులు విరగడం వల్ల, నడ్డి విరగడం వల్ల, ఏదో కారణం చేత శరీరం అటు ఇటు తిరగడానికి సహకరించదు. ప్రాణం వచ్చినా అంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినా అటు ఇటు తిరగగలగాలి. అలా తిరగడానికి పనికొచ్చేటటువంటి శక్తిని ఇస్తుంది. శారీరక బాధలని తొలగిస్తుంది, ఎముకల బాధల్ని తొలగిస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటారన్నమాట? విశల్యకరణి అంటారు. శల్యము అంటే ఎముకండి, ఎముకలకి పటుత్వం ఇచ్చి కదలడానికి ఓపిక ఇస్తుందన్నమాట. ఇంకా తర్వాతది సావర్ణ్యకరణి. చర్మం అంతా పాడైపోతుంది కదా దెబ్బలకి, అప్పుడు ఏమవుతుంది? చర్మం మీద మచ్చలు మిగిలిపోతాయి. కొన్ని చోట్ల అసలు ఎప్పటికీ చర్మం కొందరికి అతుక్కోదు, ఆ గాయం అలాగే కనపడుతుంది. అదే ఈ సావర్ణ్యకరణి అని పేరు కలిగినటువంటి మూలిక ఒంటికి తగిలితే చర్మం అంతా మూసుకుపోయి మచ్చలు కూడా మిగలవు. చర్మం పూర్వం కంటే ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది. వర్ణము అంటే రంగండి, సావర్ణ్యం అంటే పూర్వం ఎంత అందంగా ఉందో శరీరము అటువంటి అందాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. అందుకని ఏమన్నారన్నమాట? సుస్పష్టముగా శరీరములో ఉన్నటువంటి మొత్తం చర్మ వ్యాధులన్నీ తొలగి, మచ్చలు తొలగి, శరీరం బాగుండేటటువంటి, చర్మం బాగుండేటటువంటి స్థితిని తీసుకొచ్చేదాన్ని సావర్ణ్యకరణి అంటారు. అందుకే దానికి ఒక నిర్వచనం చెప్పారు. తతో వ్రణకృత వైవర్ణ్యం విహాయ ప్రదేశాంతర సావర్ణ్యం కరోతి
ఇది సావర్ణ్యకరణి. చర్మం ఎప్పుడు చీలిపోయినప్పుడు, బాణాలు కత్తులు గుచ్చుకున్నప్పుడు చిట్లిపోతుంది. అప్పుడు ఒళ్ళంతా మచ్చలు ఏర్పడతాయి. కొన్ని చోట్ల నల్లని మచ్చలు ఉండిపోతాయి, కొన్ని చోట్ల విచిత్రమైన తెల్లని మచ్చలు ఉండిపోతాయి. అలాంటి మచ్చలు తొలగించి చర్మమును యథాస్థితికి తీసుకొస్తుంది. పైగా పూర్వం కంటే కాంతిని కూడా ఇస్తుంది. అలా ఇచ్చే మూలిక పేరు సావర్ణ్యకరణి. ఇక తర్వాత ఏమిటనమాట, సంధానకరణి. సంధానం అంటే అతుక్కొనుట. ఎముకలు విడిపోయినప్పుడు అవి అతుక్కునేలా చేస్తుంది. కొంతమందికి కాళ్ళు విడిపోతాయి, ఇక వాడు నడవలేరు యావజ్జీవితం. కొంతమందికి చేతుల్లోంచి ఎముకలు బయటకు వచ్చేస్తాయి. అందువల్ల చెయ్యి ఉంటుంది కానీ కదలలేదు. సిమెంట్ కట్లేసినా సరే పూర్వ స్థితికి రాదు. కొంతమందికి ఆపరేషన్ అయ్యాక కాళ్ళకి మోకాళ్ళకి చెప్పులు కూడా తొలగించేసి వేస్తున్నారు కదా, కానీ కింద కూర్చోడానికి ఉండదు. ఒక్కసారి ఆపరేషన్ చేయించుకుని కొత్త చెప్పులు మార్చుకుంటే మోకాలు చెప్పులు వాడు కుర్చీలో కూర్చోవాలి. దానికి ఒక 10 ఏళ్లే గ్యారంటీ. పూర్వపు స్థితి రాదు, పూర్వంలో అతుక్కోదు. ఇది కృత్రిమం. కానీ అదే సంధానకరణి అనే మూలిక తగిలితే అసలు పూర్వంలాగా కంటే కూడా ఇంకా బాగా పరిగెత్తగలుగుతాడు. ఎముకలు బాగా అతుక్కుపోతాయి, ఉత్సాహం వస్తుంది, చురుగ్గా పరిగెత్తగలుగుతారు, నాతో కలిసి పరిగెత్తగలుగుతారు. నిజంగా మా వాళ్ళ గురించి ఎన్నోసార్లు చెప్పాను కదా, ఎంతో వార్ధక్యంలో కూడా రైల్వే స్టేషన్లో వాళ్ళు చక్క పరిగెడుతున్నారండి. మొన్న నేను చూశాను, పారాయణకు వచ్చినటువంటి వాళ్ళు చిన్నపిల్లల కంటే ఉత్సాహంగా రైల్లో ఎక్కేశారు, కదులుతూ ఉంటే ఎక్కగలిగారు. మా సత్యనారాయణ మాస్టర్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ఆయనకి దాదాపుగా 68 ఏళ్ళు అంతా వచ్చేసాయి. ఆయన నాకు ఆస్థాన పండితుడు లాంటివాడు. రైలు కదులుతూ ఉంటే ఎక్కారండి ఆయన. అందుకని అనమాట మా వాళ్ళని ఉదాహరణగా ఇస్తూ ఉంటాను మీకు. పేరుకు వాళ్ళు రిటైర్ అయిపోయినట్టు కనపడతారు కానీ వాళ్ళు పరిగెత్తినట్టు కుర్రాళ్ళు పరిగెత్తలేరు. ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఎంత కాపాడుకున్నా శరీరం మన మాట వినదు. అప్పుడు ఈ మోకాళ్ళు దెబ్బతింటాయి, చేతులు దెబ్బతింటాయి. అప్పుడు ఆపరేషన్ చేసినా పూర్వపు స్థితి రాదు. ఎన్ని మందులు వేసుకున్నా యువకుడి లక్షణం యువకుడే, వార్ధక్యంలో వార్ధక్య లక్షణమే. మీరు ఎన్ని మందులు వేసుకున్నా మందులు శరీరాన్ని నిలబెడతాయి కానీ పూర్వలో పరిగెత్తగలరా? ఓ 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక పరిగెత్తలేరు. అలా ఇప్పుడు చేయలేం. కానీ ఈ 4 మూలికలు పూర్వము కంటే ఎక్కువ వైభవం ఇస్తాయి, బలం ఇస్తాయి, ఉత్సాహం ఇస్తాయి, ఆరోగ్యం ఇస్తాయి. విశల్యకరణి అనే ఎముక సంబంధించినటువంటి మూలిక తగిలినటువంటి వాళ్ళు అత్యుత్సాహంతో పరిగెత్తాడు. నేను చూశాను, హిమాలయాలలో నేను యోగులతో తిరిగాను, అందువల్ల నాకు ఇవి తెలుసు కాబట్టి చెబుతున్నాను. అంటే నా అదృష్టవశాత్తు నేను 8 ఏళ్లలోపు అక్కడికి వెళ్ళి కొంతకాలం ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళాను ఇంట్లో వాళ్ళకి తెలియదు. అక్కడికి వెళ్ళి తపస్సు చేశాను, యోగుల్ని చూశాను. అప్పుడు చెప్పొద్దన్నారు కొంతకాలం అయ్యేదాకా, కాబట్టి చెప్పలేదు. తర్వాత చెప్పాను. మహాయోగులు ఉన్నారు, వాళ్ళకి ఇవన్నీ తెలుసు. అందులో ఒక యోగి నా అదృష్టవశాత్తు ఒక మూలిక ఇచ్చాడు నాకు. ఆ మూలిక తింటే కొన్ని నెలల పాటు, కాలం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే అది చిన్నప్పుడు జరిగింది కాబట్టి, కానీ కొన్ని నెలల పాటు ఆకలి వేయదు, దాహం ఉండదు, మన శరీరానికి ఏమాత్రము కూడా నీరసం రాదు. నిత్యం మంచి మంచి భోజనములు చేసిన వాడి కంటే కూడా ఈ మూలిక తిన్నవాడికి ఉత్సాహం పెరుగుతుంది, శక్తి ఉంటుంది. ఆ మూలిక శక్తి తగ్గిపోయాక మళ్ళీ యథాప్రకారంగా నీరసం వస్తుంది. అటువంటి ఔషధులు ఉన్నాయండి హిమాలయాల్లో. వాటిని పరిశోధించి కనిపెట్టాలి. కనిపెట్టే వాళ్ళందరినీ పాడు చేశారు బ్రిటిష్ వాళ్ళు అటువంటి వాళ్ళని చంపేశారు. ఆయుర్వేదాన్ని కిల్ చేసేసారు. ఒక ముక్కలో చెప్పాలంటే చంపి పారేశారు. ఎందుకంటే ఆయుర్వేదం అంటే వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్స్ పైకి రావు కనుక. భయంకరమైన కుట్ర జరిగింది ఈ దేశంలో. ఆ కుట్రలోంచి బయటపడాలంటే ఇప్పటికీ మళ్ళీ మన ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాలంటే సంస్కృతం నేర్పాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి తెలుగు నేర్పించండి. ఈ ఇంగ్లీష్ అనే రోగాన్ని తొలగించండి. ముందు తెలుగు నేర్చుకున్నాక ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అనేది బయటికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ నీకు అసలు తెలుగే రాకపోతే, మాతృభాష రానివాడు ఇతర భాషలో ఏం పండితుడు అవుతాడు? వాడు మొహం. తల్లికి అన్నం పెట్టట, సవత్ తల్లికేమో కిరీటం చేయిస్తాడా? తల్లికి అన్నం పెట్టినవాడు సవత్ తల్లికి ఏం చేయిస్తాడు? వాడు సవత్ తల్లి ఇంగ్లీష్ అంటే, తెలుగు కన్న తల్లి. నీకు తల్లి కావాలా సవత్ తల్లి కావాలా? ఒకసారి ఆలోచించుకో. మాబోటి వాళ్ళం ప్రబోధన చేయడానికి వచ్చాం కనుక మేమెవ్వరికీ భయపడం. ఈ ప్రపంచంలో మేము భయపడేది ఒక్కదానికి, అధర్మం చేసినప్పుడే భయపడతాం. ధర్మం ఉన్నంత వరకు మాకు దేనివల్ల భయం లేదు. తర్వాత అసలు నేనైతే మృత్యువుకు కూడా జంకనం. ఎందుకంటే చావు అనేది ఒక్కసారి వస్తుంది జీవితంలో. ఆ వచ్చేటప్పుడు నువ్వు ఎంత గింజుకున్నా చస్తావు. ఎలాగో జీవితంలో చచ్చేది, ఆ చచ్చేదేదో ధర్మం కోసం చచ్చిపోతే ఎన్ని లాభాలు ఉన్నాయి? శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ
అది కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. నీ ధర్మం కంటే గొప్పది మరొకటి లేదు. నీ ధర్మంలో లోపాలున్నా, విగుణ అంటే లోపాలున్నప్పటికీ, అందులో ఏవైనా పాపాలున్నప్పటికీ నీ మతమే నీకు గొప్పది. నీ మతాన్ని విడిచిపెట్టకు. స్వధర్మే నిధనం శ్రేయ. నీ ధర్మంలో, నీ మతంలో నువ్వు చచ్చినా పర్వాలేదు. ఏమన్నారు? నిధనం అంటే చావు కూడా శ్రేయ. నీ మతాన్ని విడిచిపెట్టకు, నీ మతంలో నువ్వు చచ్చినా పర్వాలేదు. పరధర్మో భయావహ. పరధర్మం ఎప్పుడూ నీకు భయమే కలిగిస్తుంది. అందుకని పరధర్మంలో నీ ధర్మం కంటే ఒకవేళ మంచి ఉన్నా కూడా దాని జోలికి వెళ్ళకన్నాడంతే. పరధర్మాత్ సనుష్ఠితాత్. పరధర్మమును అనుష్ఠించడం కంటే, అదేదో బాగుందనిపించినా, అందులో నీకేవో లాభాలు వచ్చినా, అందులో నీకు లంచాలు వచ్చినా అది నీకు అనవసరం. నీ ధర్మమే నీకు మంచిది. అందుకని భగవద్గీత నేర్పండి, రామాయణం చదివించండి. నేను పొద్దుటే చెప్పాను, పిల్లలందరూ కూడా భగవద్గీత కంఠస్థం చేయండి. ఇక మీదట గుడి బడి వాళ్ళు మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. నేర్పండి రామాయణం, నేర్పండి భాగవతం. రోజు చదవగా 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 మొత్తం కంఠస్థం వస్తుంది. అనుదినం చదివితే ఏదైనా వశమైపోతుంది. తవ్వితే కొండలే పగిలిపోతున్నాయి కదండి. గుణపం పెట్టి కొట్టగా కొట్టగా కొండలు పగిలిపోతున్నాయి కదా. అటువంటిది ఈ విద్య రాకుండా ఎందుకు ఉంటుంది? ఉంటుంది. ఈ విద్యలు వస్తే అప్పుడు హిమాలయాలలో ఉన్న మూలికలు మనకి లభ్యమవుతాయి. దానితో మళ్ళీ మన వాళ్ళని మనం బాగు చేసుకోగలుగుతాం. దానివల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అందుకని అన్నమాట నేను ఇంత ఆవేదన చెందుతూ సంస్కృతం నేర్పండి, తెలుగు నేర్పండి. మన ఈ రెండు భాషలు నేర్చుకుంటే ఈ సంస్కృతి ఎప్పుడూ పరిఢవిల్లుతుంది. ప్రతి వ్యక్తి తన మాతృభాష నేర్చుకోవాలి, దాంతోపాటు దేవభాషను నేర్చుకోవాలి. అప్పుడు తక్కిన భాషలు కరతలామలకం అయిపోతాయి. ఏం పూర్వం వాళ్ళంతా ఇసుకబడిలో చదువుకుని తెలుగులో చదువుకున్న తర్వాతే కదా ఇంగ్లాండ్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళంతా ముందు తెలుగు నేర్చుకున్నారు. అమెరికాలో చాలామంది తెలుగులో అద్భుతంగా మాట్లాడుతున్నారు, కవిత్వం రాస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా అవధానం చేస్తున్నాడు నా శిష్యుడు కళ్యాణ్. అమెరికాలో నా శిష్యుడు శ్రీచరణ్ను సంస్కృతంలో తెలుగులో శతావధానం చేశాడు. వాళ్ళంతా సామాన్యుల, అసామాన్యులు. ముందు తెలుగు నేర్చుకున్నారు, సంస్కృతం నేర్చుకున్నారు, అప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. దాంతో అన్ని భాషల్లోనూ అన్ని విద్యల్లోనూ ఇటు సాఫ్ట్వేర్ రంగంలోనూ కూడా ఉద్యమించి మహానుభావులు అని పేరు తెచ్చుకుంటున్నారు. సంపద పొందుతున్నారు, కీర్తి పొందుతున్నారు, ఆరోగ్యం పొందుతున్నారు. దేశానికి ఆ దేశానికి కూడా సేవ చేయగలుగుతున్నారు. ఇప్పుడు హనుమంతుడిని ఏమన్నాడు? అక్కడికి వెళ్ళు, వాటిని తీసుకుని తొందరగా వస్తే వీళ్ళు బ్రతుకుతారనగానే త్రికూట పర్వతం మీద ఎక్కి హుమ్మని ఆకాశానికి ఎగిరాడు. ఆయన మహావేగంగా హిమాలయ పర్వతానికి బయలుదేరాడు. ఇక్కడ పరాశర సంహితలో ఒక అద్భుతమైన ఘట్టం చెప్పారండి. హనుమంతుడు ఈ మూలికలు తీసుకొస్తే వానరులంతా ఆరోగ్యవంతులవుతారు, రామలక్ష్మణులు ఆరోగ్యవంతులవుతారు. కాబట్టి రామలక్ష్మణులు బ్రతకకుండా చేయాలంటే ఈ మూలికలు రాకూడదు అనుకున్నట్టు రావణాసురుడు. ఎందులో ఉంటుంది కథ? పరాశర సంహితలో ఉంటుంది, రామాయణంలో ఉండదు. రామాయణంలో హనుమంతుడు వెళ్ళాడు తెచ్చాడనే ఉంటుంది, కానీ ఇంకా అన్ని కథలు చెబితే రామాయణం పెరుగుతుంది కనుక ఇందులో చెప్పలేదు. కానీ మహానుభావుడు వ్యాసుని తండ్రి, అష్టాదశ పురాణాలు రాసిన వేదవ్యాసుని తండ్రి పరాశరులు వారు పరాశర సంహితలో ఒక అద్భుతమైన కథ చెప్పారు. ఆ కథ ప్రకారం ఏంటంటే, హనుమంతుడు ఎగురుతూ ఉండగా క్రమంగా మనకిక్కడ దాని పేరు ఏంటంటే అమర్నాథ్ యాత్ర ఉందే, ఆ అమర్నాథ్ యాత్ర వైపు నుంచి వెడతారు ఆయన. ఎక్కడికి వెళ్ళినా సరే అదంతా హిమాలయాలే. అక్కడ శేషనాగ సరస్సు అని ఒకటి ఉన్నది. ఆకుపచ్చని రంగులో ఉంటుందండి నీరది. మీలో అమర్నాథ్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యెత్తితే వాళ్ళకి తెలుస్తుంది. మీలో అందరూ బాల్టాల్ నుంచి వెళ్ళారా, శేషనాగ్ నుంచి వెళ్ళారా? శేషనాగ్ నుంచి వెళితే అక్కడ పెద్ద సరస్సును చూశారు కదా, ముందు అక్కడ ఆకుపచ్చగా ఉంటుంది ఆ నీరు. అందులో స్నానం చేస్తే అదృష్టవంతులే. కానీ చాలామంది ఆ చలికి తట్టుకోలేక వాంతులు కూడా అయిపోతాయి కనుక ఆ చలికి తట్టుకోలేక స్నానం చేయరు. అబ్బా ఏమి చలి అండి బాబు, అది భయంకరమైన చలి. అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏమి తినాలనిపించదు, తినకపోతే కడుపు తిప్పేస్తూ ఉంటుంది. తిన్నా బాధే, తినకపోయినా బాధే. అందుకే వాడు ఏమంటాడంటే ఖాళీ పెట్సే నజాయియే కూర్చున్న కూర్చు కాతే జాయియే అంటాడు. ఖాళీ కడుపుతో వెళ్ళకండి, ఏదో ఒకటి తింటూ వెళ్ళండి అంటారు. కొద్దిగా తినాలి, ఎక్కువ తినలేము. చాలా చోట్ల మహానుభావులు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అలాగే అక్కడ అమర్నాథ్ యాత్రకి సంబంధించిన వాళ్ళు అన్నీ ఉచితంగా అందజేస్తున్నారు ఉండయి. అది కాకుండా అమ్మేవాళ్ళు అమ్ముతారు, అది పక్కన పెడితే చపాతీలు పెడతారు, పాపం అన్నీ పెడతారు, టీలు ఇస్తారు, తిన్నంత తినచ్చు, తాగినంత తాగొచ్చు, అంత ఫ్రీ సర్వీస్ అనమాట. అక్కడ తట్టుకోలేనంత చలి కదా. ఆ చలిలో కూడా ఒక ముసలావిడ చూశాను, 80 ఏళ్ళు ఉంటాయి, పాడుకుంటూ ఎక్కేసింది కొండ.
మేము కుర్రాళ్ళం అప్పుడు. నేను వెళ్ళింది ఏనాటి మాట, ఈ మధ్యకాలంలో నేను అమర్నాథ్ వెళ్ళా. నేను వెళ్ళింది 2004వ సంవత్సరం. అంటే ఇప్పటికీ 18 ఏళ్ళు అయిపోయిందా, అవలేదా? 2004 20 ఇంకా 18 ఏళ్ళు పూర్తయింది. 2004లో సరిగ్గా జూలై నెలలో వెళ్ళాం. అది ఓపెన్ అయిన కొత్తలో అనమాట. ఆవిడ పాడింది హిందీ ఆవిడ అనుకుంటాను. చల్లో అమర్నాథ్ చల్లో అమర్నాథ్ చల్లో అమర్నాథ్ భాయి అమర్నాథ్ సే మిట్ జాతి హై కరం కి కఠినాయి హై కరం కి కఠినాయి అని ఆవిడ అరిస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఇది 80 ఏళ్ళు ఆవిడ చకచక ఎక్కేస్తుంది, పాడుతోంది. అసలు నిజంగా కొండ ఎక్కుతుంటే ఆయాసం వచ్చి తల ప్రాణం తోక్కొస్తుంది. తోకలేదనుకోండి మనకి, కాళ్ళకు వస్తుంది. అటువంటిది అక్కడ ఆయాసంలో పాడుతుంది ఆవిడ. పాడుతూ హాయ్ అనేది మధ్య మధ్యలో అనమాట. ఈ జనాలందరూ ఆవిడ చూసి ముచ్చట పడిపోయి నడిచేశారు. ఎంత అద్భుతం అండి ఆ దృశ్యం, ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను అనమాట. అక్కడ ఈ శేషనాగ సరస్సులో మా అదృష్టం, మేము స్నానం చేసాం. మిలిటరీ వాళ్ళందరికీ స్నానం చేయడానికి సాయం చేస్తారు. అక్కడంతా మిలిటరీ వాళ్ళు కదా, రక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రక్షించకపోతే టెర్రరిస్టులు బాంబులు వేసేవారు. ఇప్పుడు ఆ బెంగలేదు. ఇప్పుడు అసలు టెర్రరిస్ట్ వస్తే చితకేసి పారేస్తారు. ఆర్టికల్ 370 రద్దయింది, మన జాతకం బాగుపడింది. సరే, ఇప్పుడు అక్కడ ఏమైందనమాట, ఆ సరస్సు మించి గుర్తున్నాడు హనుమంతుడు. హనుమంతుడు అటే పెడతాడు హిమాలయాలకి, ఈ ఓషధీ పర్వతానికి అని కనిపెట్టి రావణుడు హనుమంతుడిని చంపేస్తే రామలక్ష్మణులతో పాటు వానరులంతా నశించిపోతారనుకున్నాడు. వెంటనే కాలనేమి అని పేరు కలిగిన ఒక రాక్షసుని పిలిచాడు. ఈ కాలనేమి కృతయుగంలో బలిచక్రవర్తికి అండగా ఉండేవాడు. విష్ణువు చేతిలో చచ్చిపోయాడు. విష్ణు కత్తితో ఒక్క దెబ్బకి నరిగిపారేశాడు. ఆ కత్తి చక్రంలా నరికిందిట వాడిని. అందుకే కొందరు చక్రంతో చంపాడంటారు, కానీ కత్తే చక్రంలా వాడిని చంపిందిట, ఆ నీచక్రముణ్ణి. వాడు చచ్చి మళ్ళీ రెండో జన్మ ఎత్తాడు. ఈ జన్మలో రావణుని దగ్గర చేరాడు. వీడు కపటి, వంచకుడు, మోసగాడు. వాడిని పిలిచి, నువ్వు హనుమంతుడిని వంచించు. హనుమంతుడు శేషనాగ సరస్సు దాటి వెళ్ళకూడదు, హిమాలయాలకు వెళ్ళకూడదు. ఏం చేస్తావో వంచమనగానే వీడు వెంటనే హనుమంతుడి బలహీనత నాకు తెలుసు, వాడిని ఎలా చంపాలో చూసుకుంటాను అని రామభక్తుడి వేషం వేసుకుని జై శ్రీరామన్ రాయబడి ఉంటుంది కదా, అలాంటి కండువా కూడా వేసుకున్నట్ట. రామనామాంకితమైన కండువా మెడలో వేసుకుని ఎంత బాగా పంగనామం పెట్టాట. దొంగలు ఎక్కువ నామం పెడతారు, అసలు భక్తుల కంటే వాళ్ళ నామాలు ఎక్కువగా ఉంటాయి. ఆ నామం బాగా పెట్టేసి హనుమంతుడు వస్తున్న మార్గంలో ఈ సరస్సు దగ్గర కూర్చుని భజన చేయడం మొదలెట్టాడనమాట. తాళం వేసుకుంటూ ఓ రామ ఓ రామ అంటే, వాడు తెలుగువాడు కాదనుకోండి, మనం తెలుగువాడు కాబట్టి ఓ రామ అంటాం, కానీ వాడు హే రామ అంటాడు. మరి తెలుగువాడు తెలుగులో చెప్పుకోకపోతే వాడి హిందీ భాష, సంస్కృతం భాష, ఆనాటి భాష సంస్కృతం కదా, అదంతా మనకెందుకనికి ఓ రామ నీ నామ మెంత రుచిరా అని పాడడం మొదలెట్టాడు. ఆ పాడేటప్పుడు నిజంగా భక్తుడు కాదుగా, ఆంజనేయుడు పెడుతున్నాడా లేదా ఇటు ఇటు చూస్తూ అనమాట. మా చిన్నప్పుడు మిత్రుడు ఉండేవాడు, ఎప్పుడు సంధ్యావందనం బాగానే చేసేవాడు. మధ్యాహ్నం పూట సంధ్యావందనం చేసేటప్పుడు ఇటు ఇటు చూస్తూ చేసేవాడు. ఏమిట్రా అలా అటు ఇటు చూస్తున్నాం అంటే, ఈ చేదస్తం వాళ్ళు ఎప్పుడు విస్తరేస్తారా, విస్తట్లో 4 మెతుకులు పెడతాయా అనుకునేవాడిని అన్నట్ట. పాప ఆకలి వేస్తుంది, అందుకని ఆకలి తట్టుకోలేక మా ఇంట్లో వాళ్ళందరం కొంచెం చేదస్తంగా సంధ్యావందనం చేసేవాళ్ళం. అందుకని ఈ భోజనం ఎప్పుడు పెడతారా అని చూసేవాడు అనమాట. అలాంటి వాళ్ళ మీద జాలేసి వెంటనే ముందు మా అమ్మ భోజనం పెట్టిందిలేండి. ఇది ఎప్పుడో నా చిన్నప్పటి మాట. ఎప్పుడో 1990 ఆ కాలంలో మేము మాత్రం, నేను మా అమ్మగారు నాన్నగారు మేము 4-5 ఉన్న రోజుల్లో మాట, మా ఇంటికి ఎంతమంది వచ్చారండి ఆ రోజుల్లో. మా అమ్మ ఎంతోమందికి అన్నం పెట్టింది, మడిగట్టుకుని అన్నం పెట్టింది. అలా వీడేంటి అన్నమాట, ఆంజనేయుడిని ఆకర్షించడం కోసం ఓ రామ శ్రీరామ అని ఆంజనేయ ఎక్కడ అన్నట్టుగా చూసేవాడు. సరిగ్గా హనుమంతుడు వస్తున్న సమయంలో గొంతు బాగా పెంచాడండో. ఈ మైకులో కాకుండా కంగుమంటుంది అక్కడ వాడి కంఠం. అప్పుడు హనుమంతుడు ఆశ్చర్యపోయి హిమాలయ పర్వతానికి ఓషధీ పర్వతం దగ్గరకు ఎడుతున్న సమయంలో రామనామస్మరణం జరుగుతోంది. ఎంత అదృష్టం ఇది అనుకుని టక్కని కిందకి దిగాట. ఆ రామనామం ఆకర్షించిందనమాట ఆయన్ని. రామనామం చేసేవాడు ఎవడైనా వాడికి నమస్కరిస్తాడు ఆయన. అందుకని భక్తితో వందేహం అన్నాడు, నమస్కరించాడు. అనగానే ఆయన ఎగాదిగా చూసి, ఓహో హనుమ నువ్వా నాయన, ఓషధీ పర్వతం దగ్గరికి వెడుతున్నట్టున్నావు. ఆ ఓషధులు ఎవరికి పడితే వాళ్ళకి కనపడవు. అక్కడికి వెళ్ళి వెంటనే ఆ పర్వతాన్ని చూడాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఈ సరస్సులో స్నానం చేసి ఇక్కడ నేను ఒక శిల పెట్టాను, ఆ శిలకి నమస్కరించు. అది రామశిల. నేను రామ అని దాని మీద రాసి ఆ శిలకి పూజ చేస్తూ ఉంటాను. నాకు రాముడు అంటే ఎంత ఇష్టం. రాముడు పుట్టాడు, పుట్టినప్పటి నుంచి ఆ రామనామాన్ని జపిస్తూ ఈ రామశిలను తయారు చేశాను.
నేను నీకు కర్తవ్య బోధ చేస్తే దానివల్ల నీకు ఓషధీ పర్వతం సులభంగా దొరుకుతుంది అన్నట్ట. ఓహో, పర్వతం నాకు దొరకడం కోసం, ఓషధులు దొరకడం కోసం మహానుభావుడు ఈయన వచ్చాడేమో అనుకున్నాడు హనుమంతుడు. కాసేపు రామనామం అనే మత్తులో పడిపోయాడు. అలాగేనండి అన్నట్ట. అదిగో వెళ్ళు, ఆ సరస్సులో స్నానం చెయ్యి, చేసి తొందరగా శుచివైరా అన్నట్ట. వీడేం చేశాడు, ఆ రాయి పక్కన పెద్ద గండ్రగొట్టలో ఒకటి పెట్టాడు. బాగా పదును పెట్టి ఆ గండ్రగొట్టలో కత్తో పెట్టాడు, మొత్తం మీద పెట్టి రామ అనే పేరు కలిగిన శిలకి హనుమంతుడు నమస్కరిస్తూ ఉంటే ఒక్క దెబ్బకి నరికి చంపేద్దాం అనుకున్నట్ట. ఆ దెబ్బకి హనుమంతుడు చచ్చిపోతాడు. ఇక ఓషధులు వెళ్ళవు. అప్పుడు రాముల లక్ష్మణులు కూడా మరణిస్తారు. అది వాడి ఆశ. హనుమంతుడు అలాగేనని సరస్సులోకి స్నానానికి వెళ్ళాడు. దూరంగా సరస్సు ఉన్నది. వీడిక్కడ కూర్చుని ఈలోపు మళ్ళీ ఇంకోసారి గండ్రగొట్టలు బాగా పదును పెట్టుకుంటూ ఎప్పుడు ఆంజనేయుడు వస్తాడా, రాగానే ఆయన్ని ఈ రాతికి సాష్టాంగ పడమందాం, ఆయన సాష్టాంగ దండ ప్రణామం చేసిన వెంటనే తల నరిగి పారేస్తాను, దాంతో రావణునికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది, శత్రుశేషం ఉండదు అనుకున్నాడు వాడు. ఈలోపు హనుమంతుడు అగాధమైన ఆ శేషనాగ సరస్సులోకి స్నానానికి దిగాడు. ఆ సరస్సులో చాలా కాలం నుంచి ఒక అప్సరస శాపవశాత్తు మొసలై పడుంది. భయంకరమైన మొసలి. ఆ మొసలి కొన్ని లక్షల మందిని ఆ సరస్సులోకి స్నానానికి వచ్చిన వాళ్ళు తినేసింది. ఈ ప్రపంచంలో ఆ మొసలిని చంపగలిగేవాడు ఎవడూ లేడట. ఒకప్పుడు చాలా భయంకరమైన వపువు అని పేరు కలిగిన ఒక అప్సరస దుర్వాస మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన తపస్సును పాడు చేయడం కోసం ఎదురుగుండా నిలబడి టిక్ టిక్ అని నృత్యం చేసింది. కాకపోతే మరీ మనవాళ్ళంత బెత్తిడి కొట్లు కాదనుకోండి, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో వచ్చేంత మరీ పేదరికం కాకుండా కొంచెం బట్టలు బాగానే వేసుకుంది. పాపం కొంతమందిని చూస్తే జాలేస్తుందన్నమాట. ఎంత పేదవాళ్ళు, కట్టుకోవడానికి గుడ్డలు కూడా లేవు. అందుకని గుడ్డలు ఇవ్వాలనిపిస్తుంది, కానీ వాళ్ళు మనం ఇచ్చిన గుడ్డలు తీసుకోరేమో. ఏం చేస్తాం. ఈ మధ్యన ఒక అమ్మాయి వచ్చిందండోయ్, చేతులు చిరిగిపోయాయి, మోకాళ్ళ దగ్గర చిరిగిపోయి, ప్యాంటు చిరిగిపోయింది. నేను వెంటనే మా అమ్మాయిని, చిన్నమ్మాయిని పిలిచి కాస్త చీర ఇవ్వమంటే ఊరుకోండి గురువుగారు, వేళాకోళం అంది. వేళాకోళం ఏంటమ్మా, ఇక్కడ జబ్బల దగ్గర చిరిగిపోయి బట్టలు ఇక్కడ చిరిగిపోయి, ఎవరు కొట్టారో ఏమిటో, బట్టలు కొనుకంటే ఫ్యాషన్ అండి అంది. చింకి కొట్లు కట్టుకోవడం ఫ్యాషన్ అంట. ఆ ఫ్యాషన్ చూస్తే నాకు మోషన్ అయినంత పని అయింది. సరే ఏం చేస్తాం, కాలప్రభావం అనుకోండి, ఎవరిష్టం వారిది, మనమే అనడానికి లేదు కదా. కానీ ఏమైతేనే పాపం ఆ రోజుల్లో చక్కని బట్టలు కట్టుకుని అద్భుతంగా నృత్యం చేసిందిట. మునీశ్వర నన్ను చూడు, నా వెంటపడు అన్నది. ఈ దుర్వాసుడు చేసే తపస్సు వల్ల తన ఇంద్ర పదవికి ముప్పు వస్తుందేమో, దుర్వాసుడి తపస్సుకి బ్రహ్మ మెచ్చుకుని ప్రత్యక్షమవుతాడేమో, ప్రత్యక్షమైతే దుర్వాసుడు ఇంద్రపదవి ఇమ్మంటాడేమో అని భయపడ్డాడు అన్నమాట ఇంద్రుడు. ఇంద్రుడికి ఎవరైనా తపస్సు చేస్తే భయం, వాళ్ళంతా ఇంద్రపదవి లాగేస్తారేమోనని. అందుకని ఈ వపువుని పంపాడనమాట. ఆవిడ చక్కగా అద్భుతంగా నృత్యం చేసింది. కనవేరముని రాజమౌళి నిన్ను తనియిల్తు ఆనందకేళి, కనవేరముని రాజమౌళి అని ఆయన ముట్టుకుంది. ఆయన వెంటనే తపస్సమాధిలోంచి కళ్ళు తెరిచాడు. భగ్గుమన్నాడు ఆయన. దుర్మార్గురాల, కఠోర నియమంతో దీక్షతో ప్రపంచాన్ని మరిచి తపస్సు చేసుకుంటూ ఉంటే నా తపస్సు పాడు చేయడానికి నృత్యం చేస్తావా? ఆ నృత్యం సరిపోక నన్ను ముట్టుకుంటావా? ఇదే నీకు నా శాపం. నన్ను ముట్టుకున్న నువ్వు మొసలివైపో, పెద్ద మొసలివైపో. హిమాలయ పర్వతాలలో ఉన్న అమరనాథ గుహ దగ్గర ఉన్నటువంటి సరస్సులో పడు. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని పట్టుకు పీక్కు తినేయి. నీ నుంచి ఎవడు విడిపడ్డావు. నిన్ను తప్పించుకుని బయటికి వెళ్ళలేరు. ఒక్కసారి సరస్సులో దిగిన ఎవరినైనా నువ్వు పట్టుకున్నావా, ఇక నీకు వాడు ఆహారమే అనగా ఆవిడ కంగారు పడి కాళ్ళ మీద పడి చక్కగా అప్సరస్సగా ఉండి స్వర్గంలో నృత్యం చెయ్యక నా కర్మకాలి నీ దగ్గరికి ఎందుకు వచ్చాను, నిన్నెందుకు ముట్టుకున్నాను, అందులో నువ్వు దుర్వాసుడు అని తెలుసుండి కూడా నీ దగ్గరికి వచ్చాను, ఇంత తిక్క మనిషి అని తెలిసిన ఇంద్రుడి మాట మీద వచ్చాను, నన్ను క్షమించు, శాపాన్ని తట్టుకోలేను, ఈ శాపానికి ఏదైనా విముక్తి మార్గాన్ని చెప్పు, ఎప్పటికైనా నాకు శాప విమోచనం ప్రసాదించనగా ఆయన జాలిపడిపోయాడు. అసలు తప్పు చేసిన ఇంద్రుణ్ణి కాదని నిన్ను చెప్పించానమ్మా, ఇంత తప్పే నువ్వు చేయలేదు, చెప్పాను నాకు క్షణికొద్దిరికి ఎక్కువ, తొందరపాటులో ఎవరినైనా చెప్పించేస్తూ ఉంటాను, దానివల్ల నేను ఉప్పు తెచ్చుకుంటాను. సరే అయ్యిందేదో అయ్యింది, నువ్వు ఆ సరస్సులో చాలా కాలం ఉంటావు, అందులో స్నానం చేయడానికి వచ్చేవాడిని పట్టి భక్షించు. ఒకప్పుడు అక్కడికి మహానుభావుడు వాయుపుత్రుడు వస్తాడు.
మారుతి స్నానం చేసినప్పుడు ఆయన పిక్క పట్టుకుంటావు, ఆయన 2 చేతులతో ఎత్తి ఒడ్డు మీదకి విసరగానే నీకు శాప విముక్తి అన్నట్ట. అదిగో ఆ అప్సరస మొసలు రూపంలో ఉన్నది ఇప్పుడు హనుమంతుడి పిక్క గట్టిగా పట్టింది. హనుమంతుడు దాంతో కాసేపు పోరాడి అమాంతంగా 2 చేతులతో ఎత్తాడు. ఆయన ముందు ఈ మొసళ్ళు ఏమవుతాయి, ఆయనకి ఏ శాపాలు లెక్కలేదు, ఆయన శక్తే వేరు, ఆయన రుద్రాంశ సంభవుడు. 2 చేతులతో మొసలిని ఎత్తి ఒడ్డు మీదకి విసిరేశాడు. ఢామ్ అనే శబ్దంతో ఒడ్డు మీద పడగానే ఆ మొసలి చాలా అందగత్తెగా అప్సరసగా మారిపోయింది. హనుమంతుడు తెల్లబోయి కాశిత్వం కళ్యాణి అన్నాడు. ఓ శుభప్రదమైన చరిత్ర కలిగిన దానా సుందరి, నీవెవరివి అనగానే ఆవిడ, నేను ఒక అప్సరసనండి, దుర్వాస శాపవశం వల్ల ఈ మడుగులో మొసలిగా ఉండి ఎంతోమందిని చంపాను. ఇన్నాళ్ళకి నీ దయవల్ల నాకు శాప విముక్తి అయింది. 2 చేతులతో ఎత్తి ఒడ్డు మీద వారేసావు నన్ను, దాంతో శాప విముక్తి అయింది. నాకు శాప విముక్తి కలగజేసిన నీకు ఒక ఉపకారం చెయ్యాలి, అందుకే చెబుతున్నాను, నా మాట జాగ్రత్తగా విను. నిన్ను ఈ సరస్సులో స్నానం చెయ్యమని పంపినవాడు రావణుని అనుచరుడు. వాడి పేరు కాలనేమి. వాడు చాలా ప్రమాదకారి, కపటి. మెడ వంచి తల వంచి నమస్కరించిన వాడిని ఎవరినైనా నరికే శక్తి వాడుకుంది. ముఖాముఖి ఉన్నవాడిని చంపలేడు వాడు. బోర్లా ఎవడన్నా పడితే వాడి తల నరకగలిగే శక్తి వాడికి బ్రహ్మ తపస్సు వల్ల ఇచ్చాట. అందుకే వాడికి ఎదురుగుండా ఎవరు కూడా ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయాలి తప్ప బోర్లా పడరు వాడి దగ్గర బోర్లా పడితే మాత్రం బ్రహ్మ అన్నట్టు. ఎవడన్నా బోర్లా పడ్డాడా వాడి తల నరకగలిగే గండ్రగొట్టని నీకు ఇస్తున్నాను వాడు చంపి అన్నట్ట. అందుకని యుద్ధరంగంలో వాడు వెనక నుంచి చంపుతట్టండోయ్. అందరూ ముఖాముఖి యుద్ధం చేస్తే దొంగ పీరుగు వాడు వెనక నుంచి వచ్చి నరికేస్తాడు. ఎందుకంటే వెనక నుంచి నరికే శక్తి వాడుకుంది. వాడు నిన్ను ఇక్కడ స్నానం చేయమన్నాడు, నువ్వు స్నానం చేస్తావు. వెళ్ళగానే అక్కడ రామశిల అనే శిల ఉందంటాడు. అది రామశిల కాదు, వాడే శ్రీరామని రాసేశాడు. ఆ శిల నిజంగా ఏదో తపశ్శక్తి వల్ల వాడు పొందిన శిల నువ్వు అనుకుంటావు. ఆ శిలకి సాష్టాంగపడమంటాడు వాడు. సాష్టాంగపడ్డావా గండ్రగొడ్డలతో ఒక్క దెబ్బకి నీ తల నరికేస్తాడు. నిన్నెవరూ రక్షించలేరు. కానీ నువ్వు మోసపోక తెలివితో వాణ్ణి చంపేయి అన్నట్ట అని ఆ అప్సరస అడగానే, ఆహా అప్సరస, రాముడు నిరంతర రామనామస్మరణం చేయటం వల్ల నేను పంపినట్టున్నాడు అని రక్షించడానికి, ఇదంతా రామానుగ్రహం అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆయన చచ్చిపోతే మొత్తం ఎంత ఇబ్బంది వస్తుంది, రామాయణానికి ఇబ్బంది వస్తుంది కదా. సరేనన్నాడు ఆయన. స్నానం చేసి జయ శ్రీరామ్ అనుకుంటూ రామ 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 సీత రామ జయ రామ అనుకుంటూ వచ్చాడు. ఈ స్వామివారు హనుమంతుడు వచ్చేసరికి భక్తుల్లో ఉండడం కోసం బాగా నటిస్తూ కళ్ళు మూసేసుకుని జయ జయ రామ ఓ శ్రీరామ జయ రామ అంటూ అరవడం మొదలెట్టాడు. స్వామి నమస్కారం అన్నట్టిన వీడు ఉలిక్కిపడి లేచి, హనుమా స్నానం చేసి వచ్చావా అన్నట్ట. శుభ్రంగా స్నానం చేశాను చూడండి నా తడివొళ్ళు అన్నాడు. ఇదిగో రామశిల, ఒక్కసారి సాష్టాంగ దండ ప్రణామం చేయి. అలా బోర్లా పడి నమస్కరించవనగానే హనుమంతుడు ఇలా నిలబడి జై శ్రీరామ్ అన్నట్ట. అబ్బా సాష్టాంగం అంటే ఇలా కదండి, ఇలా పడాలన్నట్ట. మేము కోతులం, మాకు సాష్టాంగం ఏం తెలుసు, మేము ఎంతసేపు ఇలా పడుకోవడం తప్ప, సాష్టాంగం అంటే ఒకటి ఒకసారి చేసి చూపించు స్వామి అన్నట్ట. నేను చూపిస్తాను చూడు నీకు, నేను చేసి చూపించిన తర్వాత అప్పుడు నువ్వు చేద్దు. కానీ ఇలా ముందుకు సాగి చేతులు ఇలా పెట్టాలి, కాళ్ళు ఇలా పెట్టాలి, మెడ ఇలా ఇలా తిప్పి శ్రీరామ అనాలి అని వాడు సాష్టాంగ పడగానే ఆ పక్కనే పెట్టిన గొండ్రగొడ్డలు ఎత్తి జై శ్రీరాములు దెబ్బకి నరికేశాడు ఆయన. దెబ్బకి తల తెగి అంత దూరంలో పడిందిట. రక్తం ధారగా ప్రవహించి శేషనాగ సరస్సులో కలిసిపోతే అంత ఆకుపచ్చని సరస్సు కూడా ఎరుపెక్కిపోయింది. అంటే దిక్కుమాల రక్తం అంత ఉందో ఆలోచించండి. ఆ దిక్కుమాల గ్రూపులండి మనకు వద్ద రక్తం. వాడు ఒకవేళ బ్లడ్ డొనేషన్ ఇచ్చినా ఆ బ్లడ్ ఎక్కిందా మన థ్రెడ్ దిగిపోయినట్టే. వాడు తినే ఫుడ్ వేరు. అందువల్ల వాడి తల తెగలా పడగానే కొట్టుకుని చచ్చిపోగానే ఆకాశవాణి పుష్పవర్షం కురిపించింది. శహభాష హనుమ, వీడు కపటి కాలనేమి, ఎంతోమందిని ఇలా మోసంతో చంపాడు. వెనక నుంచి చంపడం వాడు అలవాటు. వాడికి గుణపాఠం నేర్పావు, ఇక నీకు తిరుగులేదు, హిమాలయాలకు పోంది ఆకాశవాణి అన్నమాట. అదిగో అలా కాలనేమి మొదటి జన్మలో విష్ణువు చేతిలో చచ్చాడు కృతయుగంలో. త్రేతాయుగంలో హనుమంతుడి దెబ్బకి చచ్చాడు. వాడి తలని తర్వాత గత్తో కొట్టి పచ్చడి చేసేసాడని కూడా ఇంకొక కథ ఉంటుంది. ఏదైతేనే మొత్తం మీద హనుమంతుడి చేతిలో వాడు చచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ వాడు 3వ జన్మ ఎత్తాడు. వాడే కంసుడిగా పుట్టాడు. 3 జన్మలు వాడికి.
అందుకే భాగవతంలో నారాయణ కరఖడ్గ విదారితుడగు కాలనేమితాననియుమదిన్ అంటాడు. నారాయణుని కత్తి దెబ్బకి చచ్చిపోయిన కాలనేమిని నేనా, ఇప్పుడు కంసుడిగా పుట్టానా అని కృష్ణుడి మీద ద్వేషంతో తల్లిదండ్రుల్ని చెరసాల్లో పెట్టాడు, దేవకి వసుదేవుని చెరసాల్లో పెట్టాడు వాడు. ఆ కాలనేమి కృష్ణుడి చేతిలో చచ్చాక ఇక మళ్ళీ కలియుగంలో వాడికి జన్మ లేదట. కలియుగంలో వాడు ఆత్మ మాత్రమే పట్టుకుంటుందట మనల్ని పరిపాలించే కొంతమందిని తప్ప, వాడు మాత్రం డైరెక్ట్గా కనపడాడట. రాక్షసులంతా ఈ కలియుగంలో పాలకుల్ని పట్టుకుంటారన్నారండోయ్. నేను చెప్పడం కాదు, మీరు భవిష్య పురాణంలో చూడండి. వ్యాసుడు చెప్పిన పురాణంలో, లేకపోతే నేను మళ్ళీ పురాణం చెప్పిన చాలా చోట్ల కలియుగంలోనూ రాక్షసులే పాలకుల రూపంలో ఉంటారట. అందుకే భాగవతం దశమ స్కంధంలో మానుష వేషంబున ఉన్న రాక్షసులు అంటాడనమాట. ముఖ్యంగా కలియుగంలో చాలామంది వాళ్ళే అన్నమాట. ఎంత అద్భుతమైన శ్లోకం అండి అది. అందులో సమ్యక్ వ్యవసితా బుద్ధిస్తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్టికీరతి వాసుదేవ కథా ప్రశ్న పురుషాంత్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం సురత్రూన్ తత్పాద సలిలం యథా పురా రాక్షసాః నృపరూపేణ చరితాః అని భాగవతం దశమస్కంధంలో చెప్పారు. మానవుల రూపంలో తిరుగుతూ ఉంటారట. ఎవరు? రాజుల రూపంలో, మహారాజుల రూపంలో, పరిపాలకుల రూపంలో రాక్షసులు తిరుగుతూ ఉంటారు. నిజానికి వీళ్ళంతా ఎవరు? రాక్షసులే, కానీ చూడడానికి మనుషుల రూపంలో ఉంటారు, మనల్ని పరిపాలిస్తారు, పరిపాలించే అధర్మాన్ని వ్యాప్తి చేస్తారు. దానివల్ల కలియుగంలో అధర్మం బాగా పెరిగిపోతుంది అన్నారు. తెలుగులో పోతన గారు అనువాదం చదివినా మీకు అర్థమైపోతుంది. సంస్కృతమే చదవక్కర్లా, తెలుగులో పోతన గారు అనువాదం చదవచ్చు, లేదా గీతా ప్రెస్ గోరఖపూర్ వాళ్ళు ఎంతో అద్భుతంగా భాగవతం, రామాయణం, భారతం ఇస్తున్నారు, అవి చదివినా చాలు. ఏం చేస్తాం, ఇది కాలప్రభావం. ఈ అసురత్వం నుంచి మనల్ని కాపాడుకోవడానికి రామనామస్మరణం ఒకటే మనకి దిక్కనమాట. ఇప్పుడు హనుమంతుడు మహావేగంగా అక్కడి నుంచి హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. ఆ హిమాలయ పర్వతాల మీదకి ఆయన ఎగురుతూ ఉంటే ఆయన తోక ఒక అద్భుతమైన గరుత్మంతుడి నోట్లోంచి బయటకు వస్తున్న సర్పాకారంలో ఉన్నదట. హిమాలయ పర్వతాన్ని చూచి పైనుంచి కిందకి దబదబా ప్రవహిస్తున్నటువంటి గంగాజలాన్ని చూచాడు ఆయన. అది ఋషులకి నిలయం అన్నారు. దదర్శ పుణ్యాని మహాశ్రమాణి సురర్షి సంఘోత్తమ సేవితాని. ఆ మహానుభావుడు చూసిన ఆశ్రమాలు చాలా ఉన్నాయి, ఎన్నో పుణ్యాశ్రమాలు చూచాడు. దేవఋషులు అక్కడ ఉన్నారట, ఎంతోమంది ఋషులు దేవతలు అక్కడ తపస్సు చేస్తున్నారు. అక్కడ బ్రహ్మ నివాస స్థానం చూచాడు ఆయన, బ్రహ్మకపాలం అంటారు దాన్ని, అది చూచాడు. అంటే బదరీ దగ్గర బ్రహ్మకపాలం ఉంది కదా, అది చూచాడు. కైలాస పర్వతం చూచాడు, అక్కడ శివుడు తపస్సు చేసిన చోటు చూశాడు. ఇంద్రుడు నివసించిన స్థలం, ఇంద్రుడు తపస్సు చేసిన శక్రాలయం అది చూశాట. శక్రుడు అంటే ఇంద్రుడు, ఆయన నివాస స్థానం చూశాడు. ఒకప్పుడు శివుడు సరదా కోసం బాణాలు ప్రయోగించాట. తన బాణశక్తిని ప్రదర్శించడానికి బాణాలు విడిచిపెట్టాడు. ఆ బాణాలు పడిన స్థలం కనపడింది. దానికి రుద్ర శరస్థానం అని పేరు. అదే ఈ 59వ శ్లోకంలో రుద్ర శరప్రమోక్షం అన్నారు. ఆ తర్వాత హయాననం బ్రహ్మశిరశ్చ దీప్తం, ఒకప్పుడు హయగ్రీవుడు తపస్సు చేసిన స్థలం కనపడింది. బ్రహ్మశిరశ్చ, శివుడు ఖండించాడు కదా బ్రహ్మగారి శిరస్సు, అదే బ్రహ్మకపాలం, ఆ స్థలము చూశాడు. దదర్శ వైవస్వత కింకరమశ్చ, యమకింకరులు అప్పుడప్పుడు అక్కడ విశ్రాంతికి వస్తారటండోయ్. యమకింకరులకు కూడా ప్రాణాలు తీసి తీసి విసుగొస్తుందిట, ఎప్పుడూ లీవు లేకపోతే ఎలాగా. అందుకని ఎప్పుడూ మేము యమధర్మరాజు గారికి సేవే చేస్తున్నాం అని లాంగ్ లీవ్ తీసుకుని యమకింకరులు అక్కడ విశ్రాంతి తీసుకుని సరదాగా కాలక్షేపం చేసిపోతారట. అదిగో ఆ కింకరులు ఉండే స్థలాన్ని వాళ్ళని చూచాడు. కుబేరుడి నిలయం చూచాడు. బ్రహ్మదేవుడు ఇంద్రుడికి వజ్రాయుధం ప్రసాదించడానికి కావలసినటువంటి స్థలం కూడా అక్కడే ఉన్నది, అది చూచాడు. ఇక సూర్యుడి భార్య ఛాయాదేవి కోసము, సంధ్యాదేవి కోసం సూర్యుడి యొక్క శరీరాన్ని విశ్వకర్మ మహానుభావుడు ఒకప్పుడు చిత్రీ పెట్టాడు. ఆ కథ మార్కండేయ పురాణంలో విన్నారు. సూర్యుడి కాంతి చాలా ఎక్కువగా ఉండేది. ఆ కాంతిని కొంత చిత్రీ పెట్టి ఒక చక్రంలో పెట్టి ఆ కాంతితోటి శివుడికి శూలం, విష్ణువులకు చక్రం, బ్రహ్మగారికి కమండలం, తక్కిన దేవతలకు ఆయుధాలు తయారు చేసి పెట్టాడు ఆయన. అదిగో ఆ స్థలము చూశాడు. అప్పుడప్పుడు బ్రహ్మదేవుడు సరదా కోసం కూర్చునే స్థలం ఉన్నది, అది బ్రహ్మాసనం అంటారు. బ్రహ్మాసనం శంకర కార్ముకంచ, బ్రహ్మాసనము చూశాడు. శివుడు ధనుస్సు పెట్టుకున్నాడు చోట. ఆ ధనుస్సు అందరికీ కనపడదు. పినాకము అని పేరు కలిగిన ఒక ధనుస్సు హిమాలయాల్లో ఉంచి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రమే తీసుకుంటాడు ఆయన, మిగతా సమయాల్లో ఆ ధనుస్సు అక్కడ ఉంటుంది. ఆ ధనుస్సు నిలిపిన చోటు ధనుస్సు కూడా చూశాడు.
వసుంధర యొక్క బొడ్డు నాభిస్థానం చూశాడు. ఇలా చూడగా ఓషధీ పర్వతం క్రమంగా కనపడింది. తీరా అక్కడికి వెళ్ళగానే ఎవడో వచ్చాడు, మన ఓషధులు పట్టుకుపోతున్నాడు అనుకుని అవి తమ మాయతో కనపడకుండా అదృశ్యమైపోయాట. కొండ మీద చాలా ఓషధులు ఉంటాయి, అవన్నీ తతో జగ్ముహు అదర్శనం కనపడకుండా అదృశ్యమైపోయాయి. అవి మనం వెళితే కనపడమండోయ్, దానికి తపశ్శక్తి కావాలి. మహానుభావులైన యోగులు తప్ప ఇందాక చెప్పిన మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి అని పిలువబడే 4 ఓషధులు ఉన్నటువంటి ఆ తీగలు కనపడవు. అవి కనపడకపోయాయి. దాంతో హనుమంతుడు ఆగ్రహించాడు. రామచంద్ర ప్రభు కార్యక్రమం మీద మేమొస్తే మాకు కనపడకుండా ఓషధులారా అదృశ్యం అయిపోతారా? ఆయన ఓషధుల్ని కనపడండి అన్నాడు. అవి కనపడలేదు. అవి ఎందుకు కనపడలేదు? పర్వతమే దాచేసింది వాటిని. అందుకని ఇప్పుడు పర్వతాన్ని గద్దించాడు ఆయన. కిమేతదేవం సువినిశ్చితంతే యద్రాఘవేనాసి కృతానుకంపః పశ్యాద్యమద్బాహుబలాభిభూతో వికీర్ణమాత్మానమథో నగేంద్ర. ఓ పర్వతరాజమా, ఇక్ష్వాకు వంశస్థుడు ధర్మస్వరూపుడు అయిన రాముడు లక్ష్మణునితో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆయన్ని రక్షించవలసిన బాధ్యత నీకు లేదా? మీరంతా దేవతలు కాదా? నేను వచ్చేసరికి ఈ మూలికలు కనపడకుండా అదృశ్యమయ్యేలా చేస్తావా? ఇదే నీకు నా శిక్ష. నీ పర్వతాన్నే పెకలించేస్తాను అని కాలితో ఒక్క తన్ను తన్ని మొత్తం పర్వత శిఖరాన్ని 2 చేతులతో పైకెత్తేశాడు. ఎత్తగానే చుట్టుపక్కలున్న కొండరాళ్ళన్నీ నుగ్గు అయిపోయాయి, కొన్ని చెట్లు విరిగిపోయాయి, మొత్తం కొండ పైకెత్తేశాట. ఇప్పుడు ఎందుకంటే ఈ కొండలో ఉన్న మూలికల్ని కనిపెట్టే శక్తి సుషేణుడికి ఎలాగో ఉంది. మూలికలు కనబడకపోతే మొత్తం కొండే పీకించేశాడు ఆయన. అది వాయుపుత్రుడి గొప్పతనం. ఎక్కడుంది తీగ అని తీగల కోసం వెతికితే సమయం దాటిపోతుంది. అందుకని మొత్తం కొండ పెకలించి పట్టుకుపోయాడు. అలాంటి వాడిని పంపితే లాభం తప్ప ఎక్కడుందండి గురువుగారు అని అక్కడ వెతికి మళ్ళీ వచ్చి కనపడలేదండి అని వస్తే ఉపయోగం ఉంది. అలాగే భీముడి కథల్లో కూడా సరదాయిన ఒక కథ ఉందండి. రామాయణంలోనూ భారతంలో లేని కథలు బయట ఉంటాయి. భారతంలో గొప్ప కథ లేకపోయింది, కానీ ఆ భారత కథని సమీర కుమార విజయం అనే పుస్తకంలో రాశారు. సమీర కుమార విజయం అని చాలా గొప్ప అద్భుతమైన కావ్యం ఉన్నది. అందులో సమీరుడు అంటే వాయువు, ఆయన కుమారుడు ఆంజనేయుడు. ఆంజనేయుడితో పాటు భీముడి కథ కూడా ఉంటుంది. అందులో భీముడు కూడా సమీర కుమారుడిగా అందులో రాశారు. ఓ రోజున కుంతీదేవి అందిట ఏది భీముడిని, నాయన ఉగాది పండుగ వస్తోంది, వేపపూత కావాలందిట. ఈయన వెంటనే వేప చెట్టు పీక్కొచ్చి వేసేట. పెద్ద వేప చెట్టు, ఏకంగా కొండంత పెరిగిన వేప చెట్టుని చెట్టెక్కి వేపపూత కొయ్యడానికి ఓపిక లేక పీకి పట్టుకొచ్చి ఇదిగో అమ్మ పీక్కో అన్నట్ట. అలా ఉండాలన్నమాట. మొత్తం వేప చెట్టు పీక్కొస్తే ఆ పూతంతా తక్కిన పాండవులు పీకి మొత్తం అడవిలో ఉన్నటువంటి ఋషులందరికీ ఉగాది పచ్చడి పెట్టేశారు. ఇదంతా నేను చెప్పింది ఎప్పుడు చిన్నప్పుడు వనవాసం చేస్తున్నప్పుడు. తర్వాత నగరానికి వచ్చాక వీళ్ళకి అవసరమే ఉంది, అక్కడ పనివాళ్లే తెస్తారు. కాబట్టి అలాంటి శిష్యుడు భీముడు లాంటి వాడు దొరికితేనా ఇక నేను చేసి రెచ్చిపోయేవాడిని. నా పనులను అద్భుతంగా చేసేవాడిని అనమాట. పాత బిల్డింగ్ పడగొట్టాలనుకోండి, దానికి ఎక్కువ మంది కూలీలు పెట్టుకోకుండా భీముడిని పిలిచామంటే భీముడు ఎడంకాలతో అన్నాడంటే మొత్తం పాత బిల్డింగ్ అంతా ఢామని కూలిపోతుంది. కాకపోతే పక్క బిల్డింగ్ మళ్ళీ పడకూడదు, మళ్ళీ పక్క బిల్డింగ్ పడకుండా కూలగొట్టాలి. సరే ఏది ఏమైతేనే ఈయన పీక్కొచ్చాడు. ఆయన అలా ఎగిరి వస్తూ ఉంటే విష్ణు చక్రం ధరించిన విష్ణువా లేదా ధగధగ వెలిగిపోతున్న అగ్నిహోత్రుడా అన్నట్టుగా ఉన్నట్ట. ఆ ఓషధి పర్వతాన్ని కుడి చేత్తో పట్టుకుని ఆకాశ మార్గంలో మహావేగంగా ఎగిరి వస్తున్న ఆంజనేయుడిని చూడడంతో ఆరోగ్యంగా ఉన్న వానరులు ఆనందంతో జై హనుమ జై మారుతి అని అరిచేశారు, సింహనాదం చేశారట. తం వానరాహ ప్రేక్ష్య వినేదురుచ్చై. దెబ్బలు తిన్నవాళ్ళు కదలలేరు, కానీ ఉత్సాహంగా ఉన్న వాళ్ళంతా ఉన్నారే, వాళ్ళు ఎగిరి గంతులేశారు. ఇదేంటండి, రాజుగారు కూడా తను మర్చిపోయాడండోయ్. ఎంత రాజుగారైనా ఆయన కూడా వానరుడే కదా. అందుకని సుగ్రీవుడు ఇది చూచి ఆనందంతో పైకి కిందకి ఎగిరి గంతులేసి ఓహో అహ ఓహో ఆంజనేయ వచ్చావా అంటూ ఆంజనేయుడికి భజన చేశాడు. ఈ అరుపులు లంకానగరంలో ఉన్న రాక్షసులకి భయం కలిగించాయి. ఎంతలో ఆయన ఢామ్ అనే శబ్దంతో త్రికోట పర్వతం మీద దిగాడు. సుషేణుడు వచ్చాడు, ఈ ఔషధాల యొక్క తీగలు పీకాడు. వాటిని పట్టుకొచ్చి రామలక్ష్మణులకు చూపించాట. తంగంధమాఘ్రాయ మహౌషధీనాం బభూవతు తత్ర తదా విశల్యౌ ఉత్తస్థురన్యే చ హరిప్రవీరాః.
ఈ ఓషధుల వాసన ముక్కుకి తగిలిందే లేదో రామలక్ష్మణుడు టిక్కలు లేచి కూర్చున్నారు. వాళ్ళకి ప్రాణాలు లేచొచ్చాయి, బాణాలన్నీ ఊడి కింద పడిపోయాయి. ఈ ఎముకలకి వాటికి సంబంధించినవన్నీ ఒంటికి రాస్తే మహా తేజస్సుతో అద్భుతంగా అయ్యారట. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, అసలు ఎవరికి ఒంటికి తగిలించవలసిన అవసరం లేకుండానే ఈ మూలికల వాసన తగలడంతో అప్పటిదాకా ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అనమాట, యుద్ధం ప్రారంభమై చాలా రోజులైంది కదా, ఇన్ని రోజులుగా యుద్ధం సాగుతున్నప్పుడు లక్షల కొలది మహానుభావులు వానరులు చచ్చిపోయారు. కొంతమంది కుంభకరుడు నోట్లో పడి ఎముకలు ఉమ్మేస్తే ఎముకలు కింద పడ్డాయి తప్ప వాళ్ళ శరీరాలు కూడా లేవు. ఇలా ఎముకలుగా ఉన్నవాళ్ళు, చచ్చిపడిపోయిన వాళ్ళు, కుళ్ళిపోయిన శరీరాలతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ టక్కులు లేచి కూర్చున్నారటండోయ్. సుప్తా నిశాంతేష్వ సంప్రబుద్ధా. ఇన్ని రోజులుగా చచ్చిపోయిన వాళ్ళంతా నిద్దట్లోంచి మెలుకు తెచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ లేచి నిలబడ్డారు. అంటే వాళ్ళు ఎంతవరకు చచ్చిపోయామనుకోవట్లేదట, నిద్రపోయినట్టున్నాం యుద్ధరంగంలో. రాముడు యుద్ధం చేస్తుంటే మనకి పనే ఉందిలే, అందుకే హాయిగా యుద్ధరంగంలో నిద్రపోయామా అనుకున్నారట. అలా నిద్దట్లోంచి మెలుకు తెచ్చుకున్నట్టుగా లేచి కూర్చున్నారు. ఇప్పుడు మనకు అనుమానం రావాలిగా, ఈ గంధానికి చచ్చిన రాక్షసులు కుంభకర్ణుడు కూడా బతకాలి కదా అని. అదే రావణాసుడి తెలివి తక్కువతనం, వానరుల యొక్క తెలివితేటలు. యదా ప్రభృతి లంకాయాం యుధ్యంతే కపిరాక్షసాః తదా ప్రభృతిమానార్థం ఆజ్ఞయా రావణస్య చ ఏ హన్యంతే రణే తత్ర రాక్షసాః కపికుల్జరైః హతాహతాస్తు క్షిప్యంతే సర్వ ఏవ తు సాగరే. రావణుడు రాక్షసులు చచ్చిపోగానే ఒరే మన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారని చూస్తే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు భయపడిపోతారు. అయ్యో మన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారా, మనం యుద్ధానికి వెళ్తే చచ్చిపోతామేమో అని శవాలను చూసి కంగారు పడతారు. కాబట్టి చచ్చిన వాడు చచ్చినట్టే శవాల్ని, తలకాయల్ని, ఎముకల్ని సముద్రంలో పారేయండి అన్నట్ట. అందుకని చచ్చిన వాడిని చచ్చినట్టు అందులో పారేశారు. ఎంతెందుకు కుంభకర్ణుడి తల దాన్ని ఈడ్చేశారు సముద్రంలోకి. సముద్రంలోకి వెళ్ళడంతో ఏమైపోయిందనమాట, ఈ గంధం వాటికి తగిలే అవకాశం లేదు. సహజంగా సముద్రంలో మొసళ్ళు, చేపలు అవన్నీ తినేస్తాయి. ఒకవేళ ఒకటైనా ఎముక మిగిలితే వాడైనా బతికే అవకాశం లేకుండా ఎముకలు కూడా సముద్రంలో ఉండిపోయాయి. సముద్రములో ఉన్న ఉప్పు వల్ల ఈ గంధం వాటికి సోకలేదు. అందుకే చచ్చిన రాక్షసుల్లో ఒక్కడు బతకలేదు. వానరులందరూ అక్కడే గుట్టలుగా ఉన్నారు. రాముడు కృతజ్ఞతతో వాళ్ళని అక్కడ అట్టే పెట్టడం వల్ల వాళ్ళందరూ బతికారు. అందువల్ల రాముడిది ముందు చూపు, రావణుడిది వెనక చూపు. చూసారా, లేకపోతే ఎంత ప్రమాదం అయ్యేది, ఏ కుంభకరుడో మళ్ళీ బతికితే ఇంత గందరగోళం అయ్యేది కదా. అంతా వాళ్ళు చచ్చారు, వీళ్ళు బ్రతికారు. వెంటనే హనుమంతుడు, పర్వతరాజమా ఈ మూలికలు కనపడకపోవటం వల్ల నిన్ను పెకలించి తెచ్చాను, ఏమనుకోకే, నేను నిన్ను తన్ని లాగి పీకానని అనుకోకు అని మళ్ళీ జాగ్రత్తగా పట్టుకుని ఇంతకు పూర్వం వేగం కంటే 1000 రెట్లు ఎక్కువ వేగంతో హుటాహుటిని అక్కడికి వెళ్ళి, ఇంత పూర్వం అంటే వెతకాలి, మధ్యలో కాలనేమి గొడవ ఒకటి వచ్చింది, అవేమీ లేకుండా 21 నిమిషముల కాలంలో ఈ పర్వతాన్ని అక్కడ పెట్టి తిరిగి వచ్చేసట. కేవలం 21 నిమిషాలు అన్నారు. అంతకాలం తక్కువ కాలంలో, ఎందుకంటే ఇందులో చెప్పిన కాలాన్ని లెక్కేస్తే 21 నిమిషాలు అవుతుంది ఆధునిక కాలంలో. అక్కడ పెట్టి కొండని యథాస్థానంలో మళ్ళీ తిరిగి వచ్చేసాడు ఆయన. నినాయ వేగాత్తు హిమవంతమేవ పునశ్చరామేణ సమాజగామ. మహావేగంగా ఈ కొండను అక్కడ పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేశాడు. ఈ కొండ ఇక్కడ ఎందుకు ఉంచట్లేదో తెలుసా, ఇప్పుడు రాక్షసులను చంపాలి. మళ్ళీ ఈ కొండ ఎక్కడ ఉంటే ఆ చచ్చిన వాళ్ళు మళ్ళీ బతుకుతారు. అసలే వాళ్ళు చచ్చినాళ్ళు, వాళ్ళు మళ్ళీ బతికితే అంత ఇబ్బంది. అందుకని అక్కడ పెట్టేసి వచ్చాడనమాట. ఇంకేముంది, వానరులు మహోత్సాహంతో ఎగిరి గంతులు వేశారు. జై శ్రీరామ్ అన్నారు, జై లక్ష్మణ అన్నారు. ఇంకేమో రావణాసుడి కంగారు వచ్చింది. ఇదేమిట్రా ఇంద్రజిత్తు, నాగపాశ బంధముల నుండి బయటకు వచ్చినట్టుగా వానరులు మళ్ళీ ఏమైనా విముక్తి పొందారో చూడమన్నట్ట. అనేలోపే రాక్షసులు పరుగు పరుగునొచ్చి, మహారాజా సూర్యుడు అస్తమించే లోపే మన వాళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళంతా చచ్చారు, వాళ్ళు ఏం అవ్వలేదు, కానీ వానరులు మాత్రం చచ్చిన వాళ్ళు బతికారు, బ్రతికిన వాళ్ళు ఆరోగ్యవంతులయ్యారు. రామలక్ష్మణులతో సైతంగా వానరులందరూ ఆరోగ్యవంతులయ్యారు. వాళ్ళ శరీరం మీద ఎక్కడా ఒక్క గాయం లేదు, మచ్చ లేదు, బాణం లేదు, వాళ్ళు అత్యుత్సాహంతో ఉన్నారు అనగానే హడిలిపోయాట రావణుడు. ఇదేదో అకాల మరణం వచ్చి పడేటట్టుంది మాకు కూడాను. వానరుల రూపంలో మృత్యుదేవత మా మీద పడుతుంది అనుకున్నట్ట. ఈ లోపు ఏం చేశాడు సుగ్రీవుడు, ఇదిగో
సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఈ పూట యుద్ధం చేద్దాం, కాగడాలు వెలిగించండి. చీకట్లో మనకెంత కష్టమో రాక్షసులకి యుద్ధము అంతే కష్టం, అయినా పర్వాలేదు, రాముడి దయతో మనకి చీకట్లో చూసే శక్తి ఉంటుంది, ఈ నిప్పు పెట్టేద్దాన్ని నడవండి అన్నట్ట. అసలే బతికారుగా వీళ్ళంతా, ఆరోగ్యంగా ఉన్నారు కదా. దాంతో వానరులకి ఉత్సాహం రెట్టింపు అయిపోయింది. కాగడాలు వెలిగించేశారు. వెంటనే వాళ్ళు చమురు తీసుకొచ్చారట. మళ్ళీ ఆ చమురు ఎక్కడి నుంచి అనుకున్నారు? లంకానగరంలో ఎత్తుకొచ్చారు. అక్కడ దుకాణాల్లో ఉన్నటువంటి నూనె డబ్బాలు, పేపాలు పట్టుకొచ్చారు. అక్కడి నుంచే కాగడాలు లాక్కొచ్చేశారు. వానరులు టింగు ఎగరడం, కాగడాలు లాక్కు రావడం, నూనె డబ్బాలు తీసుకురావడం. నూనె శని కాదండి, ఎందుకో కానీ అందరూ శని శని అంటారు. ఒక్క శనివారం నాడు తైలం చేత్తో పట్టుకోకూడదు. ఉత్తప్పుడు అసలు నూనె చూస్తే భయపడిపోతారు కొంతమంది. నూనె ఎంతో మంచిది, ఆరోగ్యానికి మంచిది. పూర్వం నువ్వుల నూనె ఒంటికి రాసుకుని స్నానం చేసేవారు, అందుకే నున్నగా ఉండేది చర్మం, ఆరోగ్యంగా ఉండేవారు. కాబట్టి శని మనలో ఉంది తప్ప నూనెలో లేదు. ఒక్క శనివారం నాడు మాత్రమే నువ్వులు దానం ఇస్తారు కనుక, శని దోషం తొలగించుకుంటారు కనుక, నువ్వుల నూనె దానం చేయటం మంచిది కనుక ఆ ఒక్కరోజు కొనద్దు, తీసుకోవద్దన్నారు. ఇక రోజుల్లో నూనె అంటే భయపడితే కడుపులోకి నూనె వెళ్ళకపోతే ఏమవుతాం? నీళ్లతో అట్టేస్తామా? పెసరట్టు వేయాలంటే నూనెతో వేస్తామా, నీళ్లతో వేస్తామా? నీళ్ళట్టు బాగుండదు. ఒక ఇడ్లీకి ఏదో చెల్లింది అది. కాబట్టి ఆ పిచ్చి వద్దు. తర్వాత ఇంకొక అన్యాయం ఏంటో తెలుసా? పాపం శనిదానం పుచ్చుకుంటే వాళ్ళని చాలా దారుణంగా చూస్తున్నారండి, వెలివేసినట్టు చూస్తున్నారు. నవగ్రహాలకి పూజ చేసేవాళ్ళు, శనికి పూజ చేసేవాళ్ళు దేవతల కంటే గొప్పవాళ్ళు. వాళ్ళని గౌరవించండి, పూజించండి. మన కర్మలు తొలగిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకేం బెంగలేదు. వాళ్ళు గాయత్రి జపం చేస్తే ఈ పాపాత్ముల పాపాలన్నీ వాళ్ళు తీసుకున్న క్షణాల్లో పోగొట్టుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన నవగ్రహాలకు పూజ చేశారని సంబంధం రాకుండా పోయింది పాపం ఒక పురోహితుల వారికి. అప్పుడు నేను వెళ్ళి బుద్ధి ఉందా లేదా అని అవతల అమ్మాయికి చెప్పి, నవగ్రహాలను పూజిస్తున్నవాడు చాలా గొప్పవాడు అవుతాడమ్మా, ఆయన గాయత్రి చేసుకుంటున్నాడు, ఎంతోమందికి విముక్తి కలిగిస్తున్నాడు పుణ్యాత్ముడు, అటువంటి వాడిని పెళ్లి చేసుకోక ఎవడో చేసుకుంటావేమిటి అంటే, వాడు ఎవడో ఉద్యోగం చేస్తున్నాడండి, అదేదో అమెజాన్లో చేస్తున్నట్ట, వాడికి 5,000 ఇస్తారట, ఈయనకి ఏకంగా నెలకి 50,000 వస్తుంది. ఈయనతో పెడితే సుఖంగా టిక్ టిక్ అని వెళతావు. రాత్రి 8 దాటాక గుడి కట్టేశాక ఆయనతో పాటు బైక్ మీద సినిమాకి వెళ్ళొచ్చు. అదే వాడితో పెడితే పొద్దున సాయంకాలం దాకా ఎప్పుడు అమెజాన్లో ఎవడో అడ్రస్ ఇస్తాడో తెలియదు. ఈ పలావులు అవి ఇచ్చుకుంటూ తిరుగుతాడు. ఆ 5,000 వాడికి అద్దెకి సరిపోదు. ఈయనకి సొంత ఇల్లు ఉంది, శుభ్రంగా చేసుకో అన్నాక నా మాట విని చేసుకుందనుకోండి. కాబట్టి ఈ పిచ్చిలోంచి బయటపడండి. వాడు ఊరికే ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నాడు అనుకుంటున్నారు మీరు. వాడికి వచ్చేది అప్పులు, అన్ని అప్పులే. 5,000 10,000 జీతం. ఇవాళ సాఫ్ట్వేర్ వాడికి కూడా 12,000. కానీ చూడండి, మహానుభావులైన పురోహితులు తలుచుకుంటే రోజుకు ₹1,00,000 సంపాదించగలరు. కాబట్టి వాళ్ళకి ఇవ్వండి పిల్లల్ని. తర్వాత పగల పంచి కట్టుకుంటారు కానీ రాత్రి కూడా పంచేం కట్టుకోరు. వీధిలోకి వెళ్ళేటప్పుడు మా సాయి గారిని చూడండి, ఎంత అద్భుతంగా ఉంటాడు, ఎంత అందంగా ఉంటాడండి. అదేంటంటారు, టీ షర్ట్ ఒకటి వేసుకుని, కాఫీ షర్ట్ ఒకటి వేసుకుని, ఆయన ప్యాంట్ వేసుకెడితే అందులో మంచి బైక్ ఒకటి ఉంది ఆయనకి, యమహాయో ఏదో అంటారు దాన్ని, హీరో హోండాయో వేసుకుని పెడుతూ ఉంటే ఓ బాబో ఏ సినిమా హీరో పనికి వస్తాడు ఆయన ముందు. కాబట్టి వాళ్ళు శుభ్రంగా అందంగానే ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు, భార్యలు బాగా చూస్తారు, చాలామంది భార్యలకి సేవ చేస్తారు, జడ కూడా వేయగలరు, పువ్వులు కూడా పెట్టగలరు. వాళ్ళని పెళ్లి చేసుకుంటే సుఖపడతారని చెప్పడం కోసం చెబుతున్నాను. కాబట్టి వాళ్ళని ఏం తక్కువగా తీయద్దు, నేను చెప్పాను దయతో. కాబట్టి మంచివాడిని, స్వతంత్ర వృత్తి కలిగిన వాడిని పెళ్లి చేసుకోండి. జై శ్రీరామ్. అందువల్ల మొత్తం ఆ నూనె గీని పట్టుకొచ్చారు, కాగడాలు వెలిగించేశారు. ఆ కాగడాలకి నిప్పంటుకుని ఉండగా రాముణ్ణి తలుచుకున్నారు. గోపురాలకి, ఉపవనాలకి, కొంపలకి నిప్పు పెట్టేశారు. ఆంజనేయుడే కొంత కాల్చి వచ్చాడు. మళ్ళీ ఆ బిల్డింగులు బాగు చేసుకుని రంగేసుకోవడానికి తల ప్రాణం తక్కువచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి రావడానికి దానికి మధ్యలో నెల కంటే ఎక్కువ పట్టింది కదా. ఈ మాసంలో వాళ్ళు బాగు చేసుకునే లోపు ఈ మొత్తం మళ్ళీ తగలబెట్టారట. ఏనుగులు, గుర్రాలు కాలిపోయాయి. కట్లు తెంచుకుని గుర్రం పరిగెడుతూ ఉంటే ఆ గుర్రానికి ఎదురొచ్చిన ఏనుగు కూడా ఈ కాలిపోయి అగ్నిజ్వాలతో వస్తున్న గుర్రాన్ని చూసి భయపడి పారిపోవడం మొదలెట్టిందిట. ఒకచోట ఏనుక్కి పైన అంబారీ ఉంటుంది కదా, ఆ అంబారీ కాలిపోయి ఏనుగు పరిగెడితే దాన్ని చూసి గుర్రాలు పారిపోతున్నాయట. ఈ విధంగా అస్యముక్తం గజో దృష్ట్వా క్వచిద్భీతోపసర్పతి భీతోభేతం గజం దృష్ట్వా క్వచిదస్వో నివర్తతే. భయంతో పారిపోతున్న గుర్రాలను చూచి ఏనుగులు పారిపోతున్నాయి, ఏనుగులను చూచి గుర్రాలు పారిపోతున్నాయి, అన్నీ కాలిపోతున్నాయి. ఆడలేదు, మగాలేదు, హాహాకారాలు చేయటం మొదలెట్టారట. అయ్యో, ఆనాడు ఆంజనేయుడు తగలబెట్టిన లంకాదహనం కంటే కూడా ఈనాటి లంకాదహనం మరింత భయంకరంగా ఉంది. లంకంతా కాలి బూడిదైపోతోంది. రావణ, అన్నం పెట్టినట్టే పెట్టి మా నెత్తి కన్నం పెట్టావు కదరా బాబు, నిన్నే సున్నం వేసుకున్నాం, ఆ సున్నం కూడా మాడిపోయింది.
అని ఏడవడం మొదలెట్టారు. రావణుడిని శపించారు. సీత లాంటి స్త్రీని తీసుకొచ్చినప్పుడే లంకానగరానికి ప్రమాదం వచ్చింది అని భావించారట. రాక్షసులు కూడా కొంత ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి వచ్చారు, కానీ ఈ చీకట్లో వాళ్ళ శరీరాలు కాలిపోయి చచ్చారట. మహాభీకరమైపోయింది లంకానగరం అంతా. అగ్నిజ్వాలలు తట్టుకోలేక రాక్షసులు కత్తులు పుచ్చుకొని కటార్లు పుచ్చుకొని వానరుల మీదకు దూకారు. అసలు ఆ చీకట్లో ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలియటం లేదు. ఆ సమయంలో కంపనుడు అని ఒకడున్నాడు. అకంపనుడు కాదు, వాడు తెచ్చాడు హనుమంతుడి చేతిలో. కంపనుడు అనేవాడు వచ్చాడు. వాడు వచ్చి ఇదేది రావణుడు చెప్పలా, వాడే యుద్ధరంగంలోకి దూకేట వానరుల్ని నిరోధించడానికి. ఓ పెద్ద గద పుచ్చుకుని అంగదుడిని ఓ దెబ్బ కొట్టాట. అంగదుడు ఆ దెబ్బ తట్టుకుని ఆ చేతిలో ఉన్న గదలాక్కుని వాడి నెత్తి మీద కొట్టాడు. ఎవడు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికై నన్ను తప్పదన్నా అన్నారు, కానీ ఎవరి గదకి వాళ్లే చస్తారని నిరూపించాట. వాడి చేతిలో గదలాక్కుని వాడి నెత్తి మీద కొట్టగానే దెబ్బకి తలకాయ కొబ్బరికాయ పిగిలినట్టుగా ముక్కలు ముక్కలు తునాతునకలై చచ్చిపోయాడు వాడు.